యూ గైస్ హలో. సో ఈ లైవ్ కాంటెస్ట్ పెడితే మేబీ లైక్ లైవ్ గా రికార్డింగ్ పెడితే మేబీ మనకి ఐ మీన్ స్ట్రైక్ పడి ఛానల్ క్లోజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, లేదా అకౌంట్ పోవచ్చు, లీడ్ కూడా అకౌంట్. సో నేనేం చేస్తున్నానంటే లైక్ రికార్డ్ చేస్తున్నాను. కంటెస్ట్ అయిపోయిన తర్వాత అప్లోడ్ చేస్తాను. అయిపోయిన వెంటనే 9:30కి ఎండ్ అవుతుంది. అయిపోయిన వెంటనే అప్లోడ్ చేస్తాను. ఆల్రెడీ స్టార్ట్ అయింది, 2 minutes లేట్ అయింది. స్టార్ట్ చేద్దాం. 9:30కి ఎండ్ అయిన తర్వాత నేను do it. So, join. It's a problem. Bi-weekly contest status problems. Earliest finish time for land and water rights. ఏదో క్వశ్చన్ వచ్చింది. సో యా, బై-వీక్లీ కంటెస్ట్. సో ముందు ఈజియెస్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోవాలి. ఫస్ట్ చూసుకుంటే వెళ్ళిపోవాలి. సో నేను మీకు మేబీ ఎక్స్ప్లెనేషన్ పూర్తి ఇవ్వలేకపోవచ్చు. ఓకేనా? సో అయిపోయినాక రేపు చూసుకుందాం. మళ్ళీ రేపు ఇస్తాను నేను మీకు, లేక రేపు మళ్ళీ లైవ్ సెషన్ ఉంటుంది కదా, అప్పుడు నేను ఇంకా డీప్గా మాట్లాడుకుందాం. మీకు అర్థం కాకపోతే దే ఆర్ గివెన్ 2 categories ఆఫ్ థీమ్ పార్క్స్ అట్రాక్షన్స్. ఓకే, రెండు ఉన్నాయి అన్నమాట. అట్రాక్షన్స్ ల్యాండ్ రైడ్స్ ఉన్నాయి, వాటర్ రైడ్స్ ఉన్నాయి. సో ల్యాండ్ స్టార్ట్ టైమ్ ఆఫ్ ఐ ద ఎర్లియస్ట్ టైమ్ ఐ ల్యాండ్ కెన్ బి బార్డెడ్. ల్యాండ్ డ్యూరేషన్ టైం హౌ లాంగ్ ఐ ల్యాండ్ లాస్ట్. అంటే ల్యాండ్ రైట్స్ ఎప్పుడు స్టార్ట్ అవుతాయి, అంటే ఎప్పుడు బాట్ చేయొచ్చు, ఎప్పుడు ఆగుతాయి, స్టార్ట్ అవుతాయి, ఎప్పుడు ఆగుతాయి. ఎర్లియస్ట్ అంటే ఇది కూడా ఎప్పుడు స్టార్ట్ అయితే ఎప్పుడు ఆగుతాయి. టూరిస్ట్ మస్ట్ ఎక్స్పీరియన్స్ ఎగ్జాక్ట్లీ వన్ రైడ్ ఫ్రమ్ ఈచ్ కేటగిరీ ఇన్ ఎయిదర్ ఆర్డర్. మస్ట్ ఎక్స్పీరియన్స్ ఎగ్జాక్ట్లీ వన్ రైడ్ ఫ్రమ్ ఈచ్ కేటగిరీ. వన్ రైడ్ తీసుకోవాలి ఫ్రమ్ ఈచ్ కేటగిరీ ఇన్ ఎయిదర్ ఆర్డర్, ఏదో ఒక ఆర్డర్. సో ఏ టూరిస్ట్, ఓకే, a ride must start at its opening time or any later moment. ఓకే, స్టార్ట్ అయిన తర్వాతే, మధ్యలో ఎప్పుడైనా స్టార్ట్ అవ్వచ్చు. ఇఫ్ ఎ రైడ్ is started at time t, it finishes at the time t plus duration. ఇక్కడ డ్యూరేషన్ అని ఉంది, అంత టైం తీసుకుంటుంది కాబట్టి. ఓకే, సో ఇమీడియట్లీ ఆఫ్టర్ ఫినిషింగ్ వన్ రైడ్ ద టూరిస్ట్ మే అబోర్డ్ ది అదర్ ఇఫ్ ఇట్ ఇస్ ఆల్రెడీ ఓపెన్ or wait until it opens. Result the earliest possible time at which that tourist can finish both rides. Okay, so క్వశ్చన్ కొంచెం లైక్ అర్థమైనట్టే ఉంది. సో మనం కొంచెం పెన్ను పేపర్ పెట్టి, లైక్ యాక్చువల్గా అయితే పెన్ను పేపర్ పెట్టాలి, బట్ నేను ఈ పెన్ వాడుతున్నాను, వర్చువల్ పెన్. సో చూద్దాం. సో ల్యాండ్ స్టార్ట్ టైం ఇచ్చాడు, ఏమని 2,8 అని ఇచ్చాడు. డ్యూరేషన్ వచ్చి 4,1 అన్నాడు. సో 4,1 అన్నాడు. వాటర్ స్టార్ట్ టైం ఏమో 6 అన్నాడు, డ్యూరేషన్ 3 అన్నాడు. ఓకే, సో మనం వీటన్నిటిని ఒక ఆర్డర్లో పెట్టుకుంటే ఐ మీన్ టైమ్ లైన్స్ అన్నింటినీ 2, 6, 8, 4, 1 ఐ మీన్ సారీ 4, 3, 1. ఓకే, సో మనోడు ఏమంటాడు అంటే ప్లాన్ ఏ, ప్లాన్ బి, ప్లాన్ సి, ప్లాన్ డి. సో ప్లాన్ ఏంటంటే ల్యాండ్ రైడ్ 0, వాటర్ రైడ్ 0. సో యాక్చువల్లీ ఏం అర్థం కావట్లేదు. ఎక్స్ప్లెనేషన్ 2 అంట, బాగుంది. వెయిట్, ఏమన్నా చూద్దాము. ఇదే మేలు, ఫస్ట్ ఇది కంప్లీట్ చేయాల్సింది. సో ఏముంటుంది అంటే ఇక్కడ ల్యాండ్ స్టార్ట్ టైం అంటే ఇక్కడ 2కి 8కి స్టార్ట్ అవుతుంది. ల్యాండ్ డ్యూరేషన్ 4 seconds ఇంకా 1, అంటే 2కి ఏమో 4, లైక్ 8కి స్టార్ట్ అయిన రైడ్ ఏమో 1 second 8 నుంచి తర్వాత. ఇదేమో 6కి స్టార్ట్ అవుతుంది, తర్వాత 3. మనం మినిమం టైం అంటే వీటన్ని రైడ్స్ని కంప్లీట్ చేయడానికి మినిమం టైం. సో మస్ట్ ఎక్స్పీరియన్స్ ఎగ్జాక్ట్లీ వన్ రైడ్, ఎగ్జాక్ట్లీ 1 రైడ్ ఫ్రమ్ ఈచ్ గైడ్. అంటే రెండు అవసరం లేదు, ఏదో ఒక్కటైతే చాలు అనుకుంటా. లైక్ రెండు అవ్వాలా. సో ప్లాన్ ఏ గివ్స్ ద ఎర్లియస్ట్ ఫినిష్ టైమ్ ఆఫ్ 9 అంట. మొత్తం 4 ప్లాన్లు చేయాలి, 4 ప్లాన్ల నుంచి క్యాలిక్యులేట్ చేయాలి.
ల్యాండ్ రైట్ 0, ల్యాండ్ రైట్ స్టార్ట్స్ అట్ 0 టైమ్. ఓకే, ల్యాండ్ స్టార్ట్ టైమ్ ఆఫ్ 0 వచ్చి 2 అండ్ ఫినిష్ 2 + 0 6. ఓకే, 2కి స్టార్ట్ అయ్యి అంటే ప్లాన్ ఏలో ఏముందంటే, సో ఫస్ట్ ల్యాండ్ రైడ్ పెడుతున్నాడు. ఫస్ట్ 2కి వచ్చిన రైడ్ 2కి తీసుకొని టూరిస్ట్ అనేవాడు 4 సెకండ్స్, 2 + 4 ఎంత 6 కాబట్టి 6 అయిపోద్ది ఇక్కడికి. తర్వాత ఏం చేస్తారు, 6కి వాటర్ రైడ్ స్టార్ట్ అవుద్ది కాబట్టి నెక్స్ట్ ఒకటి. సో 6 + 3 9. సో 6 + 3 = 9. సో టోటల్గా అయిపోద్ది అనమాట 9. అంటే ఈ టైం అయిపోయిన తర్వాత ఇక్కడికి వచ్చి అయిపోద్ది అనమాట. సో ఎగ్జాక్ట్లీ 1 కాబట్టి ఈధర్ ఈ ఫస్ట్ రైడ్ అయినా 2కి స్టార్ట్ అయ్యే రైడ్ అయినా తీసుకోవచ్చు, 8కి స్టార్ట్ అయిన రైడ్ అయినా తీసుకోవచ్చు. ఓకే, యాక్చువల్లీ అప్పుడు మనం ఫస్ట్ వాటర్ రైడ్ అంటే లైక్ ఇది 2కి ఏం చేయకుండా 6 వరకు వెయిట్ చేసి, ఓకేనా, డైరెక్ట్గా 6 వరకు ఇంకొక 3 అంటే 9 అవుతుంది. దాని తర్వాత మనం 8కి ఎలా స్టార్ట్ అవుతుంది, 9 అన్నప్పుడు 10 అవుతుంది. సో అందుకు అది వర్క్ అవ్వాలి, అదే ఇక్కడ ఉన్నట్టుంది. వాటర్ రైడ్ 6 అని చెప్పి మళ్ళీ తర్వాత ఇది తీసుకుంటే డ్యూరేషన్ 10 అవుతుంది. 8 అంటే 9 10 అవుతుంది కాబట్టి అది తీసుకోలేదు. ఓకే ఓకే, నా క్వశ్చన్ అర్థం అవుతుంది. సపోజ్ ఫస్టే ల్యాండ్ రైడ్ 1, ఓకే, ఉన్న అన్ని పాసిబిలిటీస్ తీసుకున్నాడు వీడు. కరెక్ట్, మీరు చూడండి, ఉన్న ప్రతి పాసిబిలిటీ తీసుకున్నాడు. ఏంటంటే మనం మొత్తం ల్యాండ్లో ఓకేనా 2 పాసిబిలిటీస్ ఉన్నాయి ల్యాండ్లో. ఓకే, ఏదర్ 0 కానీ 1 కానీ. వాటర్లో ఏముంది, ఏదర్ ఒకటే ఉంది 0 అని. సో వాడేం చేశాడు, ఫస్ట్ కాంబినేషన్ ల్యాండ్ 0 0 తీసుకున్నాడు, ఇది కాంబినేషన్ 1, అదే 0 0 అని. నెక్స్ట్ 0 1 తీసుకున్నాడు, కాంబినేషన్ 2. నెక్స్ట్ 1 0 తీసుకున్నాడు, 1 0. ఇక్కడ కూడా 0 0, ఇక్కడ కూడా 0 0. వాటర్ రైడ్ తర్వాత ల్యాండ్ రైడ్. అవును, ఇందులో ఆర్డర్ కూడా మార్చుకోవచ్చు. లైక్ 0 0 నెక్స్ట్ 0 1. సో ఇక్కడ ఒక ల్యాండ్ రైడ్ ఇంకొక వాటర్ రైడ్ తీసుకున్నాడు. అంటే ఏం లేదు, అన్ని కాంబినేషన్స్ చెక్ చేసి ఫాస్టెస్ట్ ఇస్తున్నాడు. మనం కూడా అదే చేయాలా బ్రూట్ ఫోర్స్ కింద. లైక్ అన్నిటి యొక్క వేని తీసుకొని చేయాలా ఏంటి? ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ టైం కదా అలా చేస్తే. హింట్స్ కూడా ఏం లేవు. ఇలా ఇక్కడ ఇంకోటి ఉంది చూడండి, జస్ట్ ఒకటే ఉన్నాయి కాబట్టి ఇంకా అదే చేస్తాము. లైక్ ఇది 5కి స్టార్ట్ అవుతుంది, 1కి స్టార్ట్ అవుతుంది. సో ఖచ్చితంగా ఇదే తీసుకోవాలి. 1కి స్టార్ట్ అయింది తీసుకొని, ఓకేనా, అది 10 సెకండ్స్ అవుతుంది. సో 1 + 10 కాబట్టి 11 అవుతుంది. 11 తర్వాత ఆల్రెడీ ఇది స్టార్ట్ అయిపోయింది కాబట్టి ఇంకొక 3 టైమ్స్ కాబట్టి 11 + 3 14 అనేది ఆన్సర్ అవ్వాలి. అందుకే ఇక్కడ 14 వచ్చింది, ఎందుకంటే మనకు వేరే ఆప్షన్ లేదు కాబట్టి. స్టిల్ వీడు 2 క్యాలిక్యులేట్ చేశాడు. నాకు తెలిసి 2 ఒకటే టైం ఉన్నప్పుడు ఏదైతే ఫస్ట్ టైం ఉంటుందో దాన్ని తీసుకుంటే బెటర్ అని నా ఫీలింగ్, డ్యూరేషన్ కంటే. లైక్ 2 ఒకటే టైం స్టార్ట్ అయినప్పుడు మనం ఏదైతే ఉందో లైక్ ఒకటే ఆప్షన్ ఉన్నప్పుడు అలా తీసుకుంటే బెటర్. బట్ ఇప్పుడు దీన్ని కోడ్ రాయమంటే ఎలా రాయగలుగుతాం? ఐఎమ్ థింకింగ్ అనమాట. కొన్ని టెస్ట్ కేసెస్లో మనకి ఏమో ఇచ్చాడు, ఈ 2 మాత్రమే ఇచ్చాడా? టెస్ట్ కేసెస్ ఏమైనా వేరే ఏమైనా ఇచ్చాడా? ఓన్లీ 2 ఇచ్చాడు. ఓకే, వీటితో ఆలోచిద్దాం. ఈ టెస్ట్ కేస్ 1 అనేది మనకు హెల్ప్ అవుతుంది. సో ఫస్ట్ ఏం చేయాలంటే ల్యాండ్ని ఇక్కడ ఒక మార్క్ తీసుకోవాలి. ఓకే, సో ఇక్కడ వాటర్ సెలెక్షన్కి ఒక మార్క్ తీసుకోవాలి. ఫస్ట్ 1 జేతో క్యాలిక్యులేట్ చేయాలి టైంని. ఓకే, దాని తర్వాత ఏం చేయాలంటే జే అయిపోయింది కాబట్టి నెక్స్ట్ ఐని మూవ్ చేస్తాం, మళ్ళీ ఇలా క్యాలిక్యులేట్ చేస్తాం. సో ఇక్కడ ఏమైంది, 2 వచ్చాయి పాసిబిలిటీస్. ఇప్పుడు రివర్స్ చేయాలి. ఏంటిది, ల్యాండ్ ఫస్ట్ స్టార్ట్ అయితే వచ్చే పాసిబిలిటీస్ అన్ని ఇక్కడ క్యాలిక్యులేట్ చేసాము. నెక్స్ట్ ఇప్పుడు ఏం చేయాలంటే వాటర్తో స్టార్ట్ అవుతాయి. సో ఇక్కడ స్టార్ట్ చేయనప్పుడు నెక్స్ట్ ఇది ఇక్కడ స్టార్ట్ అయితే ఏమవుద్ది, ఇక్కడ స్టార్ట్ అయితే ఏమవుద్ది. ఇలా మనం చేసుకుంటూ క్యాలిక్యులేట్ వెళ్ళిపోతే ఇది బ్రూట్ ఫోర్స్ మెథడ్, బట్ వర్క్ అవుతుందని నా ఫీలింగ్ అనమాట. సో చేద్దాం. ఓకే, ఫస్ట్ బ్రూట్ ఫోర్స్ చేస్తే మనకు కొంచెం ఐడియా వస్తుంది ఎక్కడ ఇంప్రూవ్ చేయొచ్చు అని. సో దాన్ని బట్టి మనం నెక్స్ట్ ఇంప్రూవ్ చేసుకుందాం. సో కొంచెం యాక్చువల్లీ అవసరం లేదనుకుంటా, బట్ ఇది చూడడానికి బాగోదు ఇంత ఉంటాయి అనమాట. సో విల్ కీప్ లైక్ దిస్. సో ఫస్ట్ థింగ్ ఏమన్నాం, మనం ఇక్కడ కామెంట్స్ రాయకూడదు, టైం వేస్ట్ అవుతుంది. సో కానీ రాస్తున్నా అంటే లైక్ ఇది ఫస్ట్ థింగ్ ఏంటంటే ఇప్పుడు నేను చేస్తున్న క్యాలిక్యులేషన్లో ల్యాండ్ రైట్స్ అనేవి ఫస్ట్ వస్తాయి. సో ఫర్ ఇంట్ I = 0 అంటే ఇప్పుడు నేను ల్యాండ్ రైట్స్ని సెలెక్ట్ చేసుకుంటున్నా. I లెస్ దాన్, సో ఎర్లియస్ట్ ఫినిష్ టైం
ఎర్లియస్ట్ ఫినిష్ టైం అని చెప్పి ఇంట్ ఆఫ్ ఇక్కడ కదా ఇంట్ ల్యాండ్ స్టార్ట్ టైం లెస్ దాన్ ల్యాండ్ START స్టార్ట్ టైమ్ డాట్ లెంత్. ఓకే, సో మనకి వాటిని పాయింట్ చేస్తున్నాం. సో ఇప్పుడు మనకి ఏమైంది, వాటిని పాయింటింగ్ అనేది మనకి స్టార్ట్ అయింది. ఓకే, సో ఇక్కడ మనం దీన్ని పాయింట్ చేసాం. పాయింట్ చేసే ముందు ఏం కావాలి, మనం టైంని క్యాలిక్యులేట్ చేయడానికి టైం అనే ఒక వేరియబుల్ కావాలి, కరెంట్ టైం అన్నట్టు. ఇంకొకటి ఏంటంటే మిన్ టైం అని ఒకటి తీసుకోవాలి. సో ఇంటూ మిన్ టైమ్ అంటే మినిమం టైం అని, సో 0 అనుకుందాం ఒకవేళ అన్నిటికంటే మినిమం టైం. ఇంటూ కరెంట్ టైం అంటే జస్ట్ టైం అని పెట్టుకుందాం, టైం అని విచ్ ఇస్ ఈక్వల్ టు కూడా 0. సో మనం ఇప్పుడు ఏం చేయాలంటే తీసుకున్న ల్యాండ్ రైడ్ ఏదైతే సెలెక్ట్ చేసామో దాని యొక్క టైంని ఇక్కడ యాడ్ చేయాలి. సో టైం ప్లస్ ఈక్వల్ టు ల్యాండ్ రైడ్ అంటే ఏంటిది, ల్యాండ్ స్టార్ట్ టైమ్ ఆఫ్ ఐ. వెయిట్ ల్యాండ్ స్టార్ట్ టైం కాదు, ల్యాండ్ డ్యూరేషన్ అనేది మనం టైంలోకి పంపిస్తాం. పంపించిన తర్వాత దీని తర్వాత మనకు ఒకటి ఖచ్చితంగా ఇప్పుడు మనకి ఏంటి INS 0 అన్నప్పుడు మనం జేని సెలెక్ట్ చేయాలి కదా. అంటే ఇక్కడ ఈ ప్రాసెస్లో మనకి ఏమైంది, మనం దీన్ని చెక్ చేస్తున్నాం, ఏది ల్యాండ్ రైడ్ని, తర్వాత వాటర్ రైడ్ని చెక్ చేయాలి. అంతకంటే ముందు ఇక్కడ ఏం చేయాలి, టైంని 0 చేయాలి. బట్ అవసరం లేదు, టైంని ఇక్కడే మనము స్టార్ట్ చేద్దాం. టైంని మనం ఇక్కడే స్టార్ట్ చేద్దాం. నెక్స్ట్ ఏం చేయాలంటే టైంలోకి మనం జేని ఇటరేట్ చేయాలి. ఫర్ ఇంట్ ఓకే జే ఈక్వల్ యాక్చువల్లీ టైంని ఇక్కడ ఇంక్రీజ్ చేస్తే మేలా, ఫర్ లూప్లో ఇంక్రీజ్ చేస్తే మేలా, ప్రతి టైంలో మారుతుంటుంది కాబట్టి ఫర్ లూప్లో చేస్తే మేలని నా ఫీలింగ్. బట్ స్టిల్ జే 0 జే లెస్ దాన్ వాటర్ స్టార్ట్ టైమ్ డాట్ length లెంత్ జే ప్లస్ ప్లస్. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే, సో ఇక్కడ ఏమవుతుంది అంటే మనం జే అనేది సపోజ్ మళ్ళీ ఇటరేట్ అయ్యేటప్పుడు ఆ టైం అలాగే ఉంటుంది. అంటే మనం ఏది యాడ్ చేసామో అదంతా అక్కడే ఉంటుంది, అక్కడగానే ఉంటాయి మనకి. సో మనం ఏం చేయాలంటే దీని అంతా ఈ లూప్లో పెట్టాలి, సో దట్ టైం అప్పటికప్పుడే క్యాలిక్యులేట్ అయ్యేటట్టు. మీకు అర్థం అవుతుందా, లైక్ మనకి ఏ ప్రాబ్లం రాకుండా ఉంటుంది. అంటే మనకి IJ అనే పాయింట్ అయిన తర్వాత మనకి క్యాలిక్యులేట్ అవుతుంది డ్యూరేషన్ అనేది. సో అది కొంచెం బాగుంటుంది. సో టైం ప్లస్ ఈక్వల్ టు ల్యాండ్ డ్యూరేషన్ ఇంకా టైం ప్లస్ ఈక్వల్ టు వాటర్ డ్యూరేషన్ ఆఫ్ జే. W క్యాపిటల్ స్మాల్ వాటర్ డ్యూరేషన్ ఆఫ్ జే. ఓకేనా. సో మళ్ళీ జే మారినప్పుడల్లా ఇది మారుతుంటుంది. ప్రతిసారి మనం ఏం చేయాలి, మిన్ తీసుకెళ్ళి మిన్ టైంలో పెట్టాలి. సో మ్యాథ్ ఓకే మిన్ టైం ఈక్వల్ టు మ్యాథ్ డాట్ మిన్ ఆఫ్ ఓకే మిన్ టైం కామా టైం. సో రిటర్న్ మిన్ టైం అంటే జస్ట్ మనం వాటర్ రైడ్తో అయ్యే వాటికి మాత్రమే ఇది సొల్యూషన్ ఇస్తుంది. చూద్దాం, రిటర్న్ మిన్ టైం. యాక్చువల్లీ ఇంకొంచెం పార్ట్ ఉంది, లైక్ వాటర్ రైడ్స్తో స్టార్ట్ అయితే రివర్స్ చేయాలి దీని నుంచి. ఎర్రర్ వచ్చింది ఇక్కడ ఏదో ఉంది డాట్ లెంత్ అనేది. ఓకే, ఇది అరే కాబట్టి మనం డైరెక్ట్ రాసేయచ్చు, మనం ఇలా కర్లీ బ్రేసెస్ రాయాల్సిన అవసరం లేదు. సో మిన్ టైం, రిటర్న్ మిన్ టైం అంటే ఎర్రర్ వచ్చింది, T క్యాపిటల్ ఉండాలి. సో నాట్ అవైలబుల్ డ్యూరింగ్ కాంటెస్ట్ ఉన్నప్పుడు మనకి రాదు, బట్ మన అవుట్పుట్ 0 వచ్చింది. అవుట్పుట్ 0 వచ్చింది. హౌ
ఇన్ టైమ్ 0 ఉంది అంటే టైమ్ ఈక్వల్ టు 0, టైమ్ ప్లస్ ఈక్వల్ ల్యాండ్ డ్యూరేషన్ ఆఫ్ ఐ, వాటర్ డ్యూరేషన్ ఆఫ్ జే. ఇక్కడ ఒకసారి ప్రింట్ చేద్దాం. లైక్ ప్రతిసారి మిన్ టైం లూప్ అయిపోయిన తర్వాత మొత్తం అయిపోయిన తర్వాత ఇక్కడ మిన్ టైం ప్రింట్ చేద్దాం. సిస్టమ్ డాట్ అవుట్ డాట్. సో ఇక్కడ మనకి జస్ట్ రన్ ఆప్షన్ ఉంది, సబ్మిట్. ఓకే, సో రన్ రన్ కూడా ఉంది కదా. ప్రింట్ ln min టైం టీ క్యాపిటల్. ఎస్టీడీ అవుట్ 0 వచ్చింది, ఇది కూడా అవుట్ వచ్చి అలాగే వచ్చింది. ఎందుకు? ఇప్పుడు 4 ఫస్ట్ కాంబినేషన్లో 4 3 రెండు కలిపితే 7 వస్తుంది. నెక్స్ట్ కాంబినేషన్లో 1 3. ఓకే, డైరెక్ట్ యాడ్ చేయకూడదు, ఒక ప్రాబ్లం ఉంది. ఇక్కడ చూసారంటే స్టార్ట్ టైంని కూడా యాడ్ చేయాలి. ఇక్కడ చూడు, స్టార్ట్ అయ్యేదంతకి ఇది 2కి కాబట్టి 2 తర్వాత నుంచి ఇది యాడ్ చేసుకోవచ్చు. అర్థమైందా? సో ఇది ఏంటిది, ఫస్ట్ ఇది 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 యాడ్ అవుతుంది 2 అనేది. 2 తర్వాత ల్యాండ్ డ్యూరేషన్ ఉంటే 4 యాడ్ అయ్యి 6 అవుతుంది. ఆ 6 తర్వాత 6 దాటిన తర్వాత ఇది 6 అనేది యాక్టివేట్ అవుతుంది కాబట్టి అప్పుడు 3 అవుతుంది. ఓకే, సో అంటే మనం ఫస్ట్ ఏం చేయాలి, స్టార్ట్ అయ్యేది ఎప్పుడో ఆ టైంని మనం ఇన్స్లైజ్ చేసుకోవాలి. దాని తర్వాత వాటర్ స్లైడ్లో అంటే ఫస్ట్ది ఈ స్టార్ట్ టైము ప్లస్ దాని డ్యూరేషన్ కంప్లీట్ అయిన తర్వాత అది ఈక్వల్ అయిందో లేదో చూసుకొని తర్వాత మనం ఇది యాడ్ చేయాలి. అంత ప్రాసెస్ ఉంది. మనం మిన్ కాదు, మిన్ టైం అంటే 0తో స్టార్ట్ చేస్తే అది మిన్ అయిపోద్ది. సో మనం ఇది ఎక్కడంటే మ్యాక్స్తో స్టార్ట్ చేయాలి. అంటే ఇంటీజర్ డాట్ ఇంటీజర్ అండర్ స్కోర్ మ్యాక్స్ అండర్ స్కోర్ ఇంటీజర్ డాట్ మ్యాక్స్ అండర్ స్కోర్ వాల్యూ అనుకుంటా. వాల్యూ సేమ్ గోస్ ఫర్ టైం కూడా. అప్పుడు మిన్ వాల్యూ తీసుకుంటుంది. యా, ఓకే ఓకే, లేదు టైం 0తోనే స్టార్ట్ చేయాలి. యాక్చువల్లీ టైం 0తోనే, అది మాత్రమే, ఎందుకంటే ఇది క్యాలిక్యులేషన్ కదా. ఇప్పుడు కరెక్ట్గా ఉంది. 4 ఎలా వచ్చిందంటే 4 ప్లస్ 3 కూడా అవ్వాలి కదా. 4 ఎలా వచ్చింది? ఓకే, ఈ 1 ప్లస్ 3 కలిపి 4 వచ్చింది. ఇక్కడ ఉండే 1, ఇక్కడ ఉండే 3. బట్ అది రావాలంటే ముందు 8 ప్లస్ అయి ఉండాలి కదా. సో మనం ముందు ఏం చేయాలంటే ఇక్కడ ఈ ఇనిషియల్ టైంని యాడ్ చేయాలి. అంటే టైం ఈక్వల్ టు, ఓకే ఇది ఆల్రెడీ యాడ్ అయిపోయి ఉంటుంది. ఏమని? ల్యాండ్ స్టార్ట్ టైం. ఓకేనా, ల్యాండ్ స్టార్ట్ టైం ఆఫ్ ఐ ముందు యాడ్ అవుతుంది. ఓకే, దాంతోనే మొదలవుతుంది, ఎందుకంటే అక్కడే మొదలైంది కాబట్టి. దాని తర్వాత ఇది ల్యాండ్ డ్యూరేషన్ అయిపోయిన తర్వాత, ఓకే ఇఫ్ ఓకే స్టార్ట్ టైం ఆఫ్ వాటర్ స్టార్ట్ టైం అనేది ఓకే ఆఫ్ జే అనేది చిన్నదైతే, అంటే ఆల్రెడీ మనం చిన్నగైనా ఈక్వల్ టు అయినా సరే ఆఫ్ టైం అయితే అప్పుడు మాత్రమే ఇది ఇంక్రీజ్ అవ్వాలి. లేకపోతే వాటర్ స్టార్ట్ టైం అయ్యేంత వరకు వెయిట్ చేసి, ఓకే వెయిట్ చేయాలి కాబట్టి మనం ఏం చేస్తాము, ఇప్పుడు డైరెక్ట్ తీసుకోవచ్చు కదా. ఇప్పుడు మనకు సపోజ్ 2 + 4 ఎంత అయింది? 6 అయింది. 6 అనేది స్టిల్ ఒకవేళ లెస్ దాన్ ఉంటే, సపోజ్ ఇది 8 ఉంది అనుకుందాం. సపోజ్ ఇది 8 ఉందంటే 6 అన్నప్పుడు ఖచ్చితంగా మనం 8 + 3 11 అనేది హైయెస్ట్ అవుతుంది కదా. అదే కేసు అనుకోండి ఇక్కడ కూడా. ఇప్పుడు ఇక్కడ 5 ఉంది, 5 + 3 8. ఓకే, బట్ ఇది స్టార్ట్ అయితే 1కి. ఇక్కడ మనం చూసుకున్నామంటే ఇక్కడ సపోజ్ ఇది 7 కన్నప్పుడు ఖచ్చితంగా మనం 7 వరకు వెయిట్ చేయాలి. అప్పుడు టోటల్ టైం ఎంత అవుతుంది? 7 అవుతుంది కదా. సో లెస్ దాన్ ఉంటే ఇది, లేకపోతే టైంని రీసెట్ చేసేయాలి. ఎల్స్ టైం ఈక్వల్ టు, ఓకే టైం ఈక్వల్ టు
ఈ స్టార్ట్ టైంలో ఉండే వాల్యూ లైక్ స్టార్ట్ టైమ్ ఆఫ్ జే లో ఉండే వాల్యూ ప్లస్ దాని యొక్క డ్యూరేషన్, వాటర్ డ్యూరేషన్ ఆఫ్ జే, రెండు కలిపితే ఎంతైతే వస్తుందో అది దాని వాల్యూ అవుతుంది. సో ఇప్పుడు రన్ చేద్దాం. అవుట్పుట్ అనేది 9 వచ్చింది. కరెక్టేనా? 9 కదా, మనకి ఇక్కడ డిస్క్రిప్షన్లో ఆన్సర్ ఉంది కదా 9 అని. ఇవన్నీ 9 వచ్చింది. బట్ సెకండ్ దాని ఆన్సర్ ఏంటి 14, బట్ ఇక్కడ రాదు, 18 వస్తుంది. ఎందుకంటే ఈ 5 + 3 అనేది ఎంతో మనకి 8 అవుతుంది. సో 8 + 10 18 అవుతుంది. కానీ మనం అది కాదు చేయాల్సింది, వాటర్ అంటే మనం ఏంటి వాటర్తో కూడా వెనకాల నుంచి క్యాలిక్యులేట్ చేయాలి, రివర్స్ క్యాలిక్యులేట్ చేయాలన్నమాట. ఇక్కడ మనం ఇక్కడ ఏదైతే ల్యాండ్తో స్టార్ట్ చేసామో సేమ్ ఇదే లాజిక్ మనం రివర్స్గా స్టార్ట్ చేయాలి, అంటే రివర్స్గా చెక్ చేయాలి. అది ఎలా చేస్తామంటే సేమ్ ఇదే లాజిక్, Ctrl+C Ctrl+V. సో ఇక్కడ మనం ఏం చేయాలంటే ఇక్కడ మనం ఫస్ట్ ల్యాండ్ తీసుకున్నాం కదా, ఇక్కడ మనం ఏం చేయాలంటే వాటర్ తీసుకోవాలి, అంటే ఎక్స్చేంజ్ చేయాలి. Ctrl+X Ctrl+V, వాటర్ స్టార్ట్ టైమ్. ఇక్కడ మనం కూడా యాక్చువల్లీ మనమే రాస్తే మేలు అనుకుంటా. వాటర్ తర్వాత ఇక్కడ మనం మార్క్ చేసుకోవాలి ఏమని, ల్యాండ్ అని. సో ల్యాండ్ స్టార్ట్ టైమ్ డాట్ LVNGTH లెంత్. ఓకే, J++ ఇంటి టైం ఈక్వల్ ల్యాండ్ కాదు, వాటర్తో స్టార్ట్ అవుతుంది కాబట్టి ఇక్కడ వాటర్, ల్యాండ్ బదులు వాటర్. సో ల్యాండ్ డ్యూరేషన్ కాదు, వాటర్ డ్యూరేషన్. ఇక్కడ వాటర్ కాదు, ల్యాండ్ స్టార్ట్ టైం అనేది లెస్ దాన్ టైం అయితే ఇక్కడ వాటర్ కాదు, ఇక్కడ ల్యాండ్. ఇక్కడ టైం ఈక్వల్ టు ల్యాండ్ స్టార్ట్ టైం ప్లస్ వాటర్ డ్యూరేషన్. వాటర్ కాదు, ల్యాండ్ స్టార్ట్ టైం ప్లస్ ల్యాండ్ డ్యూరేషన్. ఇప్పుడు మనకి రన్ అవుతుంది కరెక్ట్గా. ఏదో ఎర్రర్ వచ్చింది, ల్యాండ్. ఓకే, ఇక్కడ చూసారంటే ల్యాండ్ ఇక్కడ వచ్చేసింది, ఇది కరెక్ట్. లెస్ దాన్ ఇక్కడ ఏదో ఎర్రర్ వచ్చింది. సో ఇంట్ కెనాట్ బి డీరెఫరెన్స్డ్. ఏంటి, ఇంట్ I = 0, I less than, ఇక్కడ లెంత్ అని ఇచ్చింది అనుకో. ఓకే, ఇక్కడ 9 వచ్చింది అవుట్పుట్, ఇక్కడ 14 వచ్చింది. సో ఇదన్నమాట, ఇది మనకు బ్రూట్ ఫోర్స్ మెథడ్. దీన్ని ఇంప్రూవ్ చేయొచ్చా అంటే చేయొచ్చు మెనీ వేస్లో. అంటే లైక్ స్టార్టింగ్లోనే మనము రెండింటి యొక్క స్టార్ట్ టైం తీసుకొని ఏది ఫస్ట్ స్టార్ట్ అవుతుందో చూసుకొని దాన్ని స్టార్ట్ చేయొచ్చు. అంటే ఇప్పుడు I, J మన దగ్గర రెండు ఉన్నాయి కాబట్టి మనం ఐని జేని ఒకేసారి కంపేర్ చేయొచ్చు. అర్థం కదా? ఇప్పుడు మీరు 1తో 5 చేసినా 5తో 1 చేసినా కూడా మనం ఏం చేస్తాం, ఫస్ట్ ఏదైతే స్మాల్గా స్టార్ట్ అవుతుందో దాంతోనే స్టార్ట్ చేస్తాం. నా టైం సేవ్ అయ్యేందుకు. సో వీ కెన్ ఇంప్రూవ్ ఇట్, బట్ ఇలాగే సబ్మిట్ చేయాలి. ఇంప్రూవ్ చేద్దామా? సో ఇంప్రూవ్ చేస్తే బెటర్ రేటింగ్ వస్తుందా, లేకంటే మనం జస్ట్ సాల్వ్ చేస్తే వస్తుందా తెలియట్లే. బట్ క్వశ్చన్కి నేనైతే ఒక 13 minutes ఇంప్రూవ్ చేయొచ్చు దీన్ని. ఎలాగంటే ఇప్పుడు రెండిట్లో, ఇప్పుడు సపోజ్ ఇది 5తో స్టార్ట్ అవుతుంది, ఇది 1తో స్టార్ట్ అవుతుంది. ఖచ్చితంగా ఆబ్వియస్గా 1నే సెలెక్ట్ చేసుకుంటాం. 1 10 +3 +3 అంటే 13 అవుతుంది. నెక్స్ట్ ఈ కేసులో కూడా చూద్దాం. సో ఇప్పుడు మనకి 2 6 ఉందనుకో, మనం ఫస్ట్ దేంతో స్టార్ట్ చేస్తాం, 2తోనే. 2 + 6 అని. ఇప్పుడు 8 6 ఉందనుకో, 6తోనే స్టార్ట్ చేయాలి తక్కువ టైం రావాలంటే. సో 9 + 1 10. సో ఖచ్చితంగా ఇది రెండు వేస్లో చెక్ చేయకుండా యూ కెన్ డూ ఇట్ అనమాట. ఇలా రెండు చెక్ చేయకుండా రెండిట్లో ఏదైతే స్మాల్ ఉంటుందో దాంతో మనం స్టార్ట్ చేయాలి. ఓకే, సో ఈ రెండిట్లో మనకి స్మాల్ ఏదో చూసుకొని దాన్ని యాడ్ చేయాలి. అంటే ఇక్కడ ఈ కండిషన్లో ఇది రాసే బదులు, సో ఇది ఎప్పుడైతుంది, ల్యాండ్ అనేది ఎక్కువ అయినప్పుడు, ల్యాండ్తో స్టార్ట్ చేసినప్పుడు ఇది. సో వెయిట్, ఐడియా వచ్చింది. సో ఇది ల్యాండ్ది,
ఇది వాటర్. సో మనం ఇప్పుడు ఏం చేయాలంటే దీన్ని తీసుకొని, ఓకే, ఇది కాపీ చేసా, ఇది ఇక్కడ పెడదాం. సేమ్ థింగ్ ఇక్కడ. సో ఈ రెండింటి కండిషన్లో పెడదాం. ఇఫ్ ఏది స్టార్ట్ టైం అనేది చిన్నగా ఉంది, సో ఇఫ్ ల్యాండ్ స్టార్ట్ టైమ్ ఆఫ్ ఐ అనేది లెస్ దాన్ ఐ అనేది లెస్ దాన్ వాట్ సేమ్ వాటర్, ఇక్కడ వాటర్ అయితే ఈవెన్ ఈక్వల్ అయినా కూడా మనం ల్యాండ్తోనే వెళ్ళొచ్చు. ఐ మీన్ ఈక్వల్ అయినప్పుడు ఏం చేయాలి, సపోజ్ రెండు ఈక్వల్ ఉంటే దేని డ్యూరేషన్ తక్కువ ఎలాగో మనకి రెండు ఒకేసారి స్టార్ట్ అయినాయంటే మీనింగ్ ఏంటి, రెండు డ్యూరేషన్లు కావాలి. సో రెండు డ్యూరేషన్లు డైరెక్ట్ ప్లస్ చేస్తే సరిపోద్ది. ఒకవేళ స్టార్ట్ టైం రెండు ఈక్వల్ కాబట్టి స్టార్ట్ టైం ప్లస్ రెండింటి యొక్క డ్యూరేషన్ తెలిస్తే చాలు, అదే మనకి మిన్ అవుతుంది. సో ఫస్ట్ ఇఫ్ కేసులో అయితే ఇలా జరగాలి. సో ఇది ఇక్కడ ఇది ఓపెన్ చేసి ఇక్కడ క్లోజ్ అవుతుంది. ఏంటిది ఇఫ్ కేసులో ల్యాండ్ అనేది ఫస్ట్ స్టార్ట్ అయితే, అంటే ల్యాండ్ చిన్నది అయితే ల్యాండ్ టైం తీసుకుంటాం, ల్యాండ్ డ్యూరేషన్ యాడ్ చేస్తాం. వాటర్ టైం అంత తక్కువ ఉంటే ఐ మీన్ డ్యూరేషన్ ఆఫ్ జే అవుతుంది. అయితే అదే సపోజ్ ఇప్పుడు వాటర్ అనుకున్నాం అనుకో, వాటర్ కూడా సేమ్. ఇక్కడ మనం వాటర్ని జేతో తీసుకుంటున్నాం, అది ఒక్కటే. వాటర్ని జేతో మనం క్యాలిక్యులేట్ చేస్తున్నాం కాబట్టి ఇన్స్టెడ్ ఆఫ్ ఐ వీ షుడ్ యూస్ జే, ఇన్స్టెడ్ ఆఫ్ జే వీ షుడ్ యూస్ ఐ ఇక్కడ. సో ఎల్స్ ఇఫ్ అంతకంటే ముందు ఇక్కడ మనం ఈక్వల్కి రాయాలి. ఈక్వల్ రాసిన తర్వాత మనం ఎల్స్ పార్ట్లోకి వెళ్ళాలి. ఎల్స్ అప్పుడు మనం ఏం చేయాలని ఇక్కడ ఇందులో కోడ్ రాస్తున్నాం. ఓకే, అది రాసే ముందు ఇక్కడ ఈక్వల్ టు అని పెట్టాలి. లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు కాదు, జస్ట్ ఈక్వల్ టు అయితే ఏమవ్వాలి. కాకపోతే అంటే మీనింగ్ ఏంటి, ఇక్కడ లెస్ కాబట్టి అంటే ఖచ్చితంగా గ్రేటర్. సో దాని మీనింగ్ ఏంటి, ల్యాండ్ స్టార్ట్ టైం అనేది గ్రేటర్ ఉంది అంటే మనం వాటర్తో స్టార్ట్ చేస్తున్నాం. సో ఇంటి టైమ్ ఆఫ్ వాటర్ అనేది దేంతో చెప్తున్నాం, జేతో, కాబట్టి ఇక్కడ జే. సో ఇది వాటర్ డ్యూరేషన్ కాబట్టి జే. సో ల్యాండ్ అనేది ఐతో కాబట్టి ఐ. సో ల్యాండ్ అనేది ఐతో కాబట్టి ఐ, ల్యాండ్ అనేది ఐతో కాబట్టి ఐ, ఇక్కడ కూడా ఐ. ఖచ్చితంగా చెక్ చేయాలి మినిమం, లైక్ మినిమం టైమ్ ఆఫ్ మ్యాథ్ అన్నట్టు. సో ఇక్కడ లైక్ ఈ కండిషన్కి ఇఫ్కి మాత్రమే ఇంట్ అనేది వర్క్ అవుతుంది. దాని ఒక టైం లైన్ ఎంత అనమాట, కర్లీ బేసిస్ వరకే ఉంటుంది ఎప్పుడు. సో ఇప్పుడు ఇలా అయితే మనం ఏం చేయాలంటే టైం అనేది సేమ్, ఈ క్యాలిక్యులేషన్ అనేది సేమే, బట్ ఈ పాయింట్లో వచ్చే టైం అనేది వేరు అనమాట. సో ఇంటూ టైం ఈక్వల్ టు, సో ఏదో ఒక దాని యొక్క స్టార్ట్ టైము ప్లస్ ఏం చేయాలంటే బోత్ ల్యాండ్ టైం డ్యూరేషను ల్యాండ్ టైం డ్యూరేషను వాటర్ టైం తీసుకున్న చేత కాబట్టి మనం ఏం చేయాలంటే బోత్ ల్యాండ్ డ్యూరేషన్ ప్లస్ వాటర్ డ్యూరేషన్ తీయాలి. ఇక్కడ చూసానంటే వాటర్ స్టార్ట్ టైం అన్న ల్యాండ్ స్టార్ట్ టైం అన్న ఒకటే, ల్యాండ్ డ్యూరేషన్ ఇంకొకటి ఏంటంటే వాటర్కి మనం ఏం యూజ్ చేయాలి, ఇక్కడ జే యూజ్ చేయాలి. సో వాటర్ డ్యూరేషన్ విత్ జే, వాటర్కి జే యూజ్ చేస్తాం కాబట్టి జే. సో ఇదే ఆన్సర్ అని నా ఫీలింగ్. సో రన్ ఎర్రర్ వస్తాయి. ఇండెక్స్ అవుట్ ఆఫ్ బౌండ్ వచ్చింది ఏమని, ఇక్కడ ల్యాండ్కి అయ్యి ఇచ్చా వాటర్కి జే ఇవ్వాలి కదా, జే. సో యూ అటెంప్టెడ్, ఓకే సారీ, ఇండెక్స్ అవుట్ ఆఫ్ బౌండ్ వచ్చింది ఇక్కడ ల్యాండ్ స్టార్ట్ ఈక్వల్ టు ఐ, వాటర్ స్టార్ట్ ఈక్వల్ టు జే. ఎన్నిసార్లు మిస్టేక్. ఓకే, ఇక్కడ 9 వచ్చింది. సో ఇక్కడ కూడా 14 వచ్చింది అనుకుంటా, 14 వచ్చింది. నాకు తెలుసు ఇదే కరెక్ట్ ఆన్సర్. సబ్మిట్. యా, సబ్మిటెడ్ అయ్యింది, యాక్సెప్టెడ్ అయ్యింది, ప్లస్ 9 MS. సో యా ఫైన్. సో దిస్ ఈజ్ ఆర్డర్ ఆఫ్ n² అనమాట, ఆర్డర్ ఆఫ్ n² సొల్యూషన్.
సో మీకు నచ్చిందని అనుకుంటాను. సో యా, ఓవర్ 30 minutes తీసుకున్నాను అరౌండ్. ఎందుకంటే నేను స్టార్ట్ చేయడమే కొంచెం 2 minutes లేట్ స్టార్ట్ చేశా. సో నెక్స్ట్ మీడియం లెవెల్లో మినిమం రిమూవల్స్ టు బ్యాలెన్స్ అరేని బ్యాలెన్స్ చేయడమా, లేదంటే ఎర్లియస్ట్ ఫినిష్ టైం ఫర్ ల్యాండ్ అండ్ వాటర్ రైడ్స్. ఏదో బాగుంది, వాటర్ రైడ్ సేమ్. ఎర్లియస్ట్ ఫినిష్ టైం, ఓకే సేమ్ క్వశ్చనా. 2, okay, you are given 2 categories of theme park, land ride and water rides. Land start at the earliest time I and can be boarded. Okay, a tourist must experience exactly one. Okay, same only. A ride may be started at its opening time or any moment later. If a ride is started at time, it finishes at the time t plus duration. Okay, immediately after finishing one ride, the tourist may board other. Okay, same question ఉన్నట్టుంది. సేమ్ క్వశ్చనా, వేరే క్వశ్చనా? టెస్ట్ కేసు 2 సేమ్ ఉందా? 9, 14 సేమ్. సో అప్పుడు కోడ్ కాపీ చేసి పేస్ట్ చేయొచ్చు కదా. గైస్ ఇదేదో సేమ్ క్వశ్చన్ ఉన్నట్టుంది. సో నేను రాంగ్ అయితే మీరు కొంచెం ఏమనుకోకండి, నాకు తెలియట్లే. సో నాకు అది ఎలా కనపడుతుందా, లేకుంటే వాడు మార్చలేదా? సో ఒకసారి రన్ చేద్దాం. ఏదో నేను ఏమన్నా మిస్ అయ్యానా ఏమన్నా టెస్ట్ కేసుని? లేదా ఇక్కడ అవుట్పుట్ 9 వచ్చింది, 14 వచ్చింది. సబ్మిట్ అయిపోతే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. సేమ్ క్వశ్చన్కి 2 ఇచ్చినట్టు. ఓకే, దెన్ ఫర్ దిస్ టెస్ట్ కేస్ డ్యూరింగ్ కాంటెస్ట్ యూస్ దిస్ టెస్ట్ కేస్. ఏదో టెస్ట్ కేస్ ఫెయిల్ అయింది. ఏ టెస్ట్ కేసు? ఏదో టెస్ట్ కేస్ ఫెయిల్ అయింది. అంటే 1 పాస్ అయింది కానీ 2 అనేది ఫెయిల్ అయింది. అది కూడా అవును, దీనివల్ల ఏ రీజన్ వల్ల అయింది టెస్ట్ రిజల్ట్? అయ్యో నేను రిజల్ట్ చూడడం మర్చిపోయాను. టెస్ట్ కేస్ బట్ ఏదో ఫెయిల్ అయింది. మొత్తం ఎక్స్ప్లెనేషన్ వరకు మొత్తం సేమ్. ఇదేవో మార్చాడా కన్స్ట్రక్ట్స్? ఇక్కడ 1 5 × 10⁻10 ఉంది కదండి. ఇక్కడ ఇది 1 నుంచి n, అనేది 100 వరకు ఉంటుంది. ఓకే, ల్యాండ్ డ్యూరేషన్ లెంత్ రెండింటి లెంత్ సేమ్ ఉంది. మరి ఇక్కడ ఇది కొంచెం కాపీ చేసుకున్నాం. ఇక్కడికి రండి. ఇవి పక్కా మారినట్టుంది. ఇది 5⁴ అని ఉంది. అంటే మేబీ మనం టైంని ఓకే n, అసలు n, n అనేది ఏంటి? సో వీడు ఇక్కడ క్లారిటీ లేదు n, m అంటే ఏంటని. బట్ 5 × 10⁴ అన్నాడు. అండ్ ఓకే ఇక్కడ ఇచ్చాడు ల్యాండ్ టైం లెంత్ ఈక్వల్ టు, అంటే ఆ సైజ్ అనేది అంత ఉండొచ్చు అన్నాడు, అంత పెద్ద లెంత్ ఉండొచ్చు అన్నాడు. అంటే అంత ఉన్నప్పుడు మనకి n² అనేది కొంచెం స్లో అయినట్టుంది. దీన్ని ఇంకొంచెం ఆప్టిమైజ్ చేయాలన్నట్టు అడుగుతున్నాడేమో. ఇంకా ఆప్టిమైజ్ అంటే ఎలా చేస్తావు? హౌ? ఎలా చేస్తావు? మేబీ మనం ఈ క్వశ్చన్ బదులు వేరే క్వశ్చన్ చేస్తుంటే మేడం. ఓకే, వాటర్ టైం కూడా ఇలా ఉంది. మేబీ మనం ఇంటి బదులు లాంగ్ తీసుకోలే అండి. బట్ రిటర్న్ టైం వెంటే ఉంది. మనం లాంగ్ తీసుకుని ఏం చేస్తాం? 5 × 10⁴ అనేది ఈ లూపింగ్ లో వస్తుందా? లైక్ ఇంటి లూప్ లో రాగలదా? డ్యూరేషన్ నాకు తెలియదే. హైయెస్ట్ వాల్యూ ఒకసారి ప్రింట్ చేద్దాం. లైక్ system.out.println. ఓకే, integer.max
అండర్ స్కోర్ వాల్యూ. తెలియనప్పుడు ఇలాగే రన్ చేసి తెలుసుకుంటాను అనమాట. తెలుసు లైక్ 2 power 32 అని. ఇది రిమూవ్ చేయాలి, అప్పుడే మనకు అది అవుట్పుట్ ప్రింట్ అవుతుంది. సో మనకి ఇక్కడ ఎంత ఇచ్చాడు, 10 power 4 అని ఇచ్చాడు. ఇప్పుడు మనం చూసారంటే 1 2 3 4 5. సో ఇంటీజర్ వల్ల ప్రాబ్లం కాదు. ఓకే, ప్రాబ్లం ఏంటిది గైస్? నేను ఇది ఖచ్చితంగా ఒక 5-10 వరకే ఆలోచిస్తాను, దాని తర్వాత మార్క్స్ చేయాలి. లైక్ ఇంకో మీడియం క్వశ్చన్ అన్నా చేయొచ్చు మన 40 minutes ఉంటే 40-50 minutesలో. ఆప్టిమైజేషన్ అనేది మనం ఆల్రెడీ ఇలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ చేసింటేనే చేయగలుగుతాం, లేకంటే చాలా కష్టంగా ఉంటుంది. సో ఇది మనం చేసినట్టే. నైస్, బాగుంది బాగుంది చాలా బాగుంది. నాకైతే ఏం ఐడియా రావట్లేదు ఎలా ఆప్టిమైజ్ చేయొచ్చు. ఐడియా అయితే ఇదే. ఇది రెంట్లో మనం స్టార్ట్ చేయడం వల్ల, ఓకే, ఏదన్నా ఒక లూప్ ఇటరేట్ చేయడం వల్ల ఇది కింద మనం చేయకుండా ఉండొచ్చా? అంటే లైక్ సపోజ్ మనం I0తో స్టార్ట్ చేస్తున్నాం, జీరోతో క్యాలిక్యులేట్ చేసినప్పుడే దాంతోనే అన్ని జే పాసిబిలిటీస్ చేసే ఛాన్స్ ఉందా? కానీ అప్పుడు మనం జీరోని కింద చెక్ చేయాలి కదా, అప్పుడు ఖచ్చితంగా రాదు. ఇందాక నేను సపరేట్గా చేసినట్టే చేసి సింగిల్ లూప్తో చేయొచ్చు. దట్ విల్ టేక్ ఆర్డర్ ఆఫ్ n. అది పాసిబిలిటీయా? అంటే ఇప్పుడు సపోజ్ ఏం చెప్పాలనుకుంటున్నానంటే, ఇందాక మనం ఏం చేసాము, ఒక్కొక్క దాంతో లైక్ సపోజ్ ఇక్కడ మార్క్ చేసుకున్న తర్వాత ఇది మార్క్ చేసుకున్నాం, ఓకేనా? సో మనం ఏం చేసాము, ప్రతి పాయింట్ తర్వాత ఇది జే ఎంత ఉందో మొత్తం అంతా క్యాలిక్యులేట్ చేస్తున్నాం. దాని బదులు అంటే ప్రతిసారి ఐని జేని సపరేట్ క్యాలిక్యులేట్ చేసే బదులు జే క్యాలిక్యులేషన్ అంతా ఒక దాంట్లో పెట్టుకున్నాం అనుకోండి. అలా ఎలా పెట్టుకుంటావు, అది కూడా పాయింట్ కదా. జేలో ఉన్న అన్ని వాటిలో తక్కువ టైంకి ఏది స్టార్ట్ అవుతుంది, తక్కువ టైంకి ఏది స్టార్ట్ అవుతుంది అంతే కదా. మనం రెండిట్లో ఏది సెలెక్ట్ చేసుకోవాలి? ఏదైతే తక్కువ టైం స్టార్ట్ అవుతుంది, తక్కువ డ్యూరేషన్ ఉంటుంది. మీకు అర్థం కాలే? లైక్ స్టార్ట్ టైం ప్లస్ డ్యూరేషన్ ఈక్వల్ టు ఏదైతే స్మాల్ ఉంటుందో అదే మనం ఇందులో తీసుకోవాలి. ఇందులో కూడా ఏది తీసుకుంటాం, ఏదైతే మనకి తక్కువ టైం ఉండి, ఇంకొకటి ఈ రెండిట్లో ఏదైతే ఉందో ఇందులో నుంచి మనం పాయింట్ చేసుకున్నాం. సపోజ్ మనం పాయింట్ చేయగలిగాం దేనికైతే లీస్ట్ టైం ఉంది అంటే ఒక ఫర్ లూప్ తీసుకుని లీస్ట్ టైం ప్లస్ దాని యొక్క డ్యూరేషన్ దానికి క్యాలిక్యులేట్ చేసి మనం ఫైండ్ చేయగలిగాం. సమ్ వే ఆర్ అదర్ మనం ఫైండ్ చేసాం. ఓకే, సో లీస్ట్ టైం ఏముంది ప్లస్ డ్యూరేషన్. ఓకే, ఈ రెండు అయిన తర్వాతే కదా వేరేది ఏదైనా స్టార్ట్ అవుతుంది. అంటే ఇది అయిన తర్వాతే ఇది స్టార్ట్ అవ్వాలి. ఇందులో కూడా నేను ఏం చేస్తాను, లీస్ట్ టైమే తీసుకుంటాం. సో ఈ రెండింటి మధ్యన క్యాలిక్యులేట్ చేస్తాం అంతే. ఈ రెండింటి మధ్యనే ఉంటాయి క్యాలిక్యులేషన్స్ ఏమున్నా. అంటే ఫస్ట్ ఇది స్టార్ట్ అవ్వాలా లేదా ఇది స్టార్ట్ అవ్వాలని మేము ఆలోచిస్తాం, అంతే కదా. ఇదేలా మిస్ అయ్యాను. సో యా, ఐ థింక్ దిస్ ఇస్ ద ఆన్సర్. అంటే ఇప్పుడు మనం రాసిన కోడ్ అంతా తీసేయాలి. ఓకే ఫైన్, నో ప్రాబ్లం. సో మెయిన్ టైం అదే ఉంటుంది, అయినా కూడా తీసేద్దాం ఎందుకైనా మంచిది. మనం కొత్తగా ఫ్రెష్గా స్టార్ట్ చేద్దాం. క్లోజ్ చేసి సో మనం ఏం చేయాలంటే ఒక ఫర్ లూప్ తీసుకొని రన్ చేస్తూ, ఓకే, ప్రతి దాంట్లో కౌంట్ చేసి మనం మార్క్ చేసుకోవాలి ఇండెక్స్ని. సో ఇంట్ మిన్లాండ్ అని ఒకటి తీసుకుందాం. మిన్లాండ్ ఈక్వల్ టు సపోజ్ మన ఇండెక్స్ 0 అని చెప్పి మార్క్ చేసుకున్నాం. మనం ఏం చేయాలి, వెళ్తూ ఫర్ int I ఈక్వల్ టు 0, I less than land start time, ఓకే, ఆఫ్ I ప్లస్ ప్లస్ డాట్ angth లెంత్ I ప్లస్ ప్లస్. ఓకే, ఇక్కడ మనం ఏం చేయాలి, దీంట్లో ఉన్న అన్నిటికంటే మిన్ టైం
అది క్యాలిక్యులేట్ చేయాలి. అది ఎలా చేస్తాం? ఇంట్ టైమ్ ఈక్వల్ టు దీన్ని మనం ఇప్పుడు ఏం చేయాలి? మిన్లాండ్ అని, ఓకే, ఇండెక్స్ కదా ఇది, ఇండెక్స్ అర్థమైందా? మనం ఇండెక్స్ తీసుకోవాలి ప్లస్ ఆ టైంని కూడా మనం సేవ్ చేసుకొని పెట్టుకోవాలి. సో మిన్లాండ్ ఇండెక్స్, ఇక్కడ టైం కూడా ఇండెక్స్ ఓకే, మిన్లాండ్ ఇండెక్స్ ఇంకా మిన్లాండ్ టైం. సో ఇండెక్స్ -1తో స్టార్ట్ చేయాలి. టైం నేమో ఇంటీజర్ డాట్ మ్యాక్స్ అండర్స్కోర్ వాల్యూ తో స్టార్ట్ చేయాలి. చేసిన తర్వాత ఇక్కడ ఏం చేయాలంటే ఫర్ ఇంట్ టైమ్ ఈక్వల్ టు, ఓకే, టైమ్ ఈక్వల్ టు రెండింటిని యాడ్ చేయాలి. అంటే ల్యాండ్ స్టార్ట్ టైంని అండ్ స్టార్ట్ టైమ్ ఆఫ్ ఐని ప్లస్ ల్యాండ్ డ్యూరేషన్ రెండింటిని యాడ్ చేస్తే మనకి దాని యొక్క టైం వస్తుంది, ఎంత గంట అవుతుంది. సో ప్రతిసారి మనం ఇది క్యాలిక్యులేట్ చేసిన తర్వాత ఏం చేయాలి? చెక్ చేయాలి. సో ఇఫ్ ఓకే టైం అనేది కానీ లెస్ దాన్ మిన్ ల్యాండ్ టైం అయితే, సో ఇది మన ఇండెక్స్ అని, ఐ మీన్ స్పెల్లింగ్ కరెక్ట్ రాయాలి, బట్ యా మన కంటెస్ట్ కాబట్టి వేరియబుల్ నేమ్స్ చూసుకోవాల్సిన అవసరం లేదు. సో ల్యాండ్ టైం ఈక్వల్ టు అయితే ఇప్పుడు మన ఇండెక్స్ని టైంని రెండు అప్డేట్ చేయాలి. అంటే మిన్ ల్యాండ్, ఇది 2 లైన్స్లో రాయాలి కాబట్టి మిన్ ల్యాండ్ ఇండెక్స్ ఈక్వల్ టు ఐ, మిన్ ల్యాండ్ టైం ఈక్వల్ టు టైం. ఓకే, ఇది దేనికి? ల్యాండ్కి. ఇలాగే మనము వాటర్ కూడా చేస్తాం. వాటర్ ఇలా అయిన తర్వాత ఇక్కడ మనం ఏం చేయాలంటే సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ మిన్ ల్యాండ్ ఇండెక్స్ ప్లస్ మిన్ స్పేస్ ఇవ్వాలి. చెక్ చేసుకోవడానికి మనకి లాజిక్ కరెక్ట్గా ఉందా? మైండ్ కాదు, మిన్ వాటర్ ఇండెక్స్. ఇక్కడ రిటర్న్ 0 ఇద్దాం. తెలుసు రాంగ్ అని, బట్ రన్ చేయడానికి ఏదో ఎర్రర్ వస్తుంది, రావాలి కూడా. సిస్టమ్ అంటే పైన ఎర్రర్ లేదా? ఇదే ఎర్రర్ వచ్చింది. నేను ఎంత బాగా రాసిన కోడ్. ఓకే, మనకి ఎస్టీడీ అవుట్ 0 అనే వచ్చింది. ఇదే 2 + 4 6, ఇది 6 + 3 9 కాబట్టి ఇదే వచ్చింది. సపోజ్ ఇది 5 3 కాబట్టి 1 వచ్చింది. 5 3 కాబట్టి 8 0 వచ్చింది. ఇది 1 10 కాబట్టి 0 0 అనే వచ్చింది. సపోజ్ మనమే కొత్త టెస్ట్ కేసు యాడ్ చేయొచ్చు. ఓకే, మనకి మార్చడానికి లేదు, బట్ రెండిట్లో వచ్చిన ఆన్సర్ కరెక్ట్, ఎందుకంటే మనకి 0 వచ్చింది, 1 అనేది రాలేదు. కావాలంటే మనం టైం కూడా అడగచ్చు. సపోజ్ ఇండెక్స్ టైం రాస్తే ఆ టైం కూడా క్యాలిక్యులేషన్ ఇస్తుంది. టైం అనేది కూడా ఇస్తుంది. సో 6 9 కరెక్టే కదా? 6 + 3 అవడం వల్ల ఇక్కడ 9 అయింది.
6 అని ఇందులో కూడా 8 11 11 అంటే 10 + 1 11 అయింది, 5 + 3 8 అయింది. సో ఇందులో మనం ఏం చేయాలి, దేనికైతే తక్కువ టైం ఉందో దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. 8 11లో ఉన్నప్పుడు 8తో స్టార్ట్ అయింది అంటే పైన ల్యాండ్తో స్టార్ట్ అయింది, కరెక్టేనా? 5 + 3 8. ఓకే ఓకే ఓకే. ఇప్పుడు ఇంకో ప్రాబ్లం ఉంది, రెండిట్లో స్టార్ట్ టైం మీకు ఇంపార్టెంటా, స్టార్ట్ టైం ఇంపార్టెంటా? అంటే దీనిలోనే స్టార్ట్ టైంకి మళ్ళీ డ్యూరేషన్ ఎక్కువ ఉంటే ఇది ఇంకో బాధ కదా. ఇప్పుడు రెండు కలిపి నీకు మేబీ ఎక్కువ అయింటది. యా ఇక్కడ ఒకటి చూసుకోవాలి ఏంటంటే, ఇప్పుడు స్టార్ట్ టైము ఒకవేళ నేను రెండు కలిపి ఎక్కువ ఇవ్వచ్చు. అంటే స్టార్ట్ టైం సపోజ్ వేరే దానికి ఒకదానికి 3 ఉంది, బట్ డ్యూరేషన్ ఎక్కువ ఉంది. ఇంకోటి ఏంటంటే 8. యాక్చువల్లీ ఇది కూడా డ్యూరేషన్లోకి వెళ్ళిపోద్ది. యా ఇదైతే కరెక్టే, బట్ ఇందులో ఏం చేయాలి, రెండింటితో ఎలా స్టార్ట్ చేయాలి, ఎలా చెప్తాము? సపోజ్ ఇది 8 11 ఉందనుకో, డైరెక్ట్ మనము ఇది 8 ఉంది కదా, 8తో స్టార్ట్ చేయకూడదు. ఓకే, మేబీ వాటి స్టార్టింగ్ టైం వల్ల మనకు అలా వచ్చింది. సపోజ్ దీన్ని 1కే స్టార్ట్ చేస్తే 1 + 10 11 అవుతుంది. ఓకే, 11 తర్వాతే నువ్వు ఇది చేయాలి, లేకపోతే ఇక్కడ నీకు ఇంకో 4 వేస్ట్ అవుతుంది. అప్పుడు నీకు 8 + 11 అయిపోద్ది, ఐ మీన్ 8 + 10 అయిపోద్ది, 18 అయిపోద్ది. అలా కాదు. సో మనకి ఏవైతే రెండు వచ్చాయో ఇండెక్స్లో నుంచి మినిమం స్టార్ట్ టైం ఏదైతే ఉందో దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి మనం ప్రతిసారి. అంటే ఇందులో కూడా మినిమం స్టార్ట్ ఇండెక్స్ ఏముంది, 2 ఉంది కాబట్టి ఒకసారి 6 వస్తుంది, రాకపోవచ్చు. సో ఖచ్చితంగా ఏదైతే మినిమం టైం ఉందో అది మాత్రం తీసుకోవాలి స్టార్ట్ ఇండెక్స్లో. ఇది మనం అర్థమైంది. సో ఇక్కడ మనం ఏం చేయాలంటే, ఇప్పుడు రెండిట్లో మినిమం ఇండెక్స్ ఏముందో దాన్ని బేస్ చేసుకొని మనం క్యాలిక్యులేషన్ కంప్లీట్ చేసేయాలి. అంటే ఇఫ్ ఓకేనా, మిన్ వాటర్ ఇండెక్స్ అనేది ఓకేనా లెస్ దాన్ ఉంటే, ఇండెక్స్ కాదు, మిన్ వాటర్ ఇండెక్స్ లో మనకి ఉండాల్సిన వాటర్ అనే ఇండెక్స్ అనేది ఉంది. దీన్ని మనం దేంట్లో కంపేర్ చేయాలి, స్టార్ట్ అంటే ల్యాండ్ స్టార్ట్ టైం చూసారా, ల్యాండ్ స్టార్ట్ టైమ్ ఆఫ్ ఐ బదులు ఇక్కడ మనం ఇది రాస్తున్నాం. సో ల్యాండ్ స్టార్ట్ టైం, సో ల్యాండ్ స్టార్ట్ టైం ఆఫ్ ఇది విత్ వాటర్ స్టార్ట్ టైమ్ ఆఫ్, ఇప్పుడు మిన్ వాటర్ ఇండెక్స్ అంట, నేను ల్యాండ్ ఇక్కడ ల్యాండ్ ఇండెక్స్ ఆఫ్ ఐ అనేది సపోజ్ రెండింటికి స్టార్ట్ టైం సేమ్ ఉంది, అప్పుడు ఏం చేయాలి, అప్పుడు రెండు డ్యూరేషన్స్ చేయాల్సిందే కదా, ఖచ్చితంగా యాడ్ అవుతాయి. ఖచ్చితంగా ఒకటి అయిన తర్వాత ఇంకోటి అవుతుంది. సో గ్రేటర్ ఉన్నా ఈక్వల్ ఉన్నా పర్లేదు, గ్రేటర్ ఉన్నా ఈక్వల్ ఉన్నా ఏదో ఒకటి చేసి, బట్ సపరేట్ చేసి తీసుకుందాం. సో లెస్ దాన్ ఉంటే ఇక్కడ మనం వాటర్ ఇండెక్స్, సపోజ్ ల్యాండ్ తక్కువ ఉంటే ల్యాండ్తో చేస్తాము. ఇప్పుడు ఇక్కడ రిటర్న్ ఏమవుతుంది, డైరెక్ట్ రిటర్న్ చేసేయచ్చు. ఎలా చేయొచ్చు, రిటర్న్ ల్యాండ్, ఇప్పుడు ఎందుకైనా మంచిది మనం టైంతో కలిపి వచ్చాము, అంటే టైం ఈక్వల్ టు ఓకేనా ల్యాండ్ స్టార్ట్ టైమ్ ఆఫ్ ఇండెక్స్, అది మినిమం టైం ఎంత ఉంది, దాని తర్వాత దాని యొక్క డ్యూరేషన్, దానికి మనం డ్యూరేషన్ యాడ్ చేయాలి. సో దానికి ల్యాండ్ డ్యూరేషన్ ఉంటుంది పేరు, ల్యాండ్ డ్యూరేషన్ ఆఫ్ మిన్ ల్యాండ్ ఇండెక్స్ తీసుకొని, మిన్ ల్యాండ్ ఇండెక్స్ మినిమం ల్యాండ్ ఇండెక్స్ తీసుకొని, టెన్షన్ పడని చేస్తాం, లాస్ట్ వచ్చేసింది. తీసుకొని ఏం చేస్తాము, ల్యాండ్ స్టార్ట్ ఇండెక్స్ ఆఫ్ మిన్ ల్యాండ్ ఇండెక్స్ ఈక్వల్ టు ల్యాండ్ డ్యూరేషన్ ఆఫ్ మిన్ ల్యాండ్ ఇండెక్స్. ఇప్పుడు రెండింటి యొక్క టైం యాడ్ అయింది, అది స్టార్ట్ టైం అది యాడ్ అయ్యింది. యాక్చువల్లీ ఇది మన దగ్గర ఆల్రెడీ ఉంది కదా,
ఇదే కదా మనకి మిన్ టైం అనేది. ఇది ఏం టైం ఇది? ల్యాండ్ డ్యూరేషన్ కలిపి మన దగ్గర మిన్ ల్యాండ్ టైం అని ఉంది కదా, ఇదే. సో ఇది రాయకుండా మిన్ ల్యాండ్ టైం, మిన్ ల్యాండ్ టైంలో ఉంది ఈ వాల్యూ అంతా. మిన్ ల్యాండ్ టైం ఈక్వల్ టు, అర్థమైందా? ఇక్కడ నుంచి మనకి అది క్యాలిక్యులేట్ వచ్చింది. ఓకే, సో ఇక్కడ మనకి మిన్ ల్యాండ్ టైం ఉంది. సో ఈ టైంకి మనం యాడ్ చేయాలంటే ఇఫ్ వాటర్ డ్యూరేషన్ అనేది, వాటర్ స్టార్ట్ టైం, వాటర్ స్టార్ట్ టైం అనేది, ఓకే, వాటర్ టైమ్ ఆఫ్ వాటర్కి ఏది ఇండెక్స్? మిన్ వాటర్ ఇండెక్స్. వాటర్ ఇండెక్స్ అంటే మిన్ వాటర్ ఇండెక్స్. సో దాని యొక్క స్టార్ట్ టైం అనేది మన దగ్గర ఉన్న ప్రజెంట్ టైం కంటే గ్రేటర్ అయితే, అప్పుడు మనం ఏం చేయాలి? మిన్ వాటర్, ఐ మీన్ ఈ టైంకి అది యాడ్ చేసే బదులు ఆ టైం ఇంకా స్టార్ట్ కాబట్టి అది మిన్ వాటర్ టైం అయిపోతుంది ఆన్సర్. అప్పుడు ఆన్సర్ అనేది మిన్ వాటర్ టైం అయిపోతుంది. ఓకే, అప్పుడు టైం ఈక్వల్ టు మిన్ వాటర్ టైం అయిపోతుంది. అప్పుడు మనం ఏం చేయాలి? ఎల్స్ ఒకవేళ కాకుండా అయితే, రెండు ఈక్వల్ అయినా కూడా ఇదే చేయాలి. ఒకవేళ రెండు ఈక్వల్ అయినా కూడా మనం ఇది ఇక్కడ యూస్ చేసుకోవచ్చు. కాబట్టి ఇదే గ్రేటర్ దాన్ ఉన్నా ఈక్వల్ ఉన్నా ఇదే. కాకపోతే అప్పుడు మనం ఏం చేస్తాం అంటే ఈ టైంకి మనం ఈ వాటర్ డ్యూరేషన్ టైం యాడ్ చేసుకోవాలి. అంటే అప్పుడు వాటర్ డ్యూరేషన్ ఆఫ్ మిన్ వాటర్ ఇండెక్స్. బుర్రపాడు అసలు నాకు. ఇదంతా ఎప్పుడు ల్యాండ్ స్టార్ట్ టైం అనేది లెస్ దాన్ ఉంటుంది. ఇప్పుడు నెక్స్ట్ ఎల్స్ ఇక్కడ రిటర్న్ అయిపోవాలి. రిటర్న్ ఇక్కడ ఏమంటారంటే వాటర్, ఓకే, ఏదో ఆన్సర్ అయితే వస్తుంది అని కరెక్ట్గా అనుకుంటున్నా. ఏదో వచ్చింది. మిన్ వాటర్ ఇండెక్స్ టైం ఈక్వల్ టు అవుట్పుట్ 9 కరెక్ట్గా వచ్చిందబ్బా. ఎందుకంటే ల్యాండ్ వచ్చినదే కాబట్టి మనకు కరెక్ట్గా వచ్చింది అవుట్పుట్. బట్ దీనికి రాదు, ఎందుకంటే వాటర్ టైప్ బేస్డ్ కాబట్టి దీనికి ఆన్సర్ రాదు. 0 అని వచ్చింది. వాటర్ కోసం ఇప్పుడు రాయాలి నేను. పర్లేదు, బాగా రాస్తున్నా కోడ్. ఎల్స్ ఇఫ్ ఈక్వల్ అయితే ఏమవుతుంది? సపోజ్ మనకి స్టార్ట్ టైం రెండింటికి ఈక్వల్ ఉంటే ఏం చేయాలి? జస్ట్ రెండింటి డ్యూరేషన్ తీసుకొని యాడ్ చేయడమే కదా. ఎల్స్ ఈ కండిషన్లో రెండు ఈక్వల్ అయితే మినిమం రెండింటి యొక్క మినిమం ఇండెక్స్ అనేది ఈక్వల్ అయితే ఇక్కడ మనం ఏం చేయాలి? ఏదర్ మిన్ వాటర్ టైంకి దాని యొక్క డ్యూరేషన్ యాడ్ చేయాలి. వాటర్ అంటే ల్యాండ్కి వాటర్ డ్యూరేషన్ యాడ్ చేయాలి, లేదా వాటర్ మిన్ టైంకి అదన్నా యాడ్ చేయాలి. మనం ఏం చేద్దాం అంటే మిన్ ల్యాండ్ టైంకి రిటర్న్ మిన్ ల్యాండ్ టైం ప్లస్ వాటర్ డ్యూరేషన్ యాడ్ చేస్తాం. ఎందుకో కూడా చెప్తా. ఎందుకంటే రెండు సేమే ఉన్నాయి అనుకోండి. అంటే రెండింటి యొక్క మినిమం ఇండెక్స్ కనుక్కున్నాం, దాని యొక్క స్టార్ట్ టైము దీని యొక్క స్టార్ట్ టైం చెక్ చేస్తే రెండు సేమే ఉన్నాయి. ఇప్పుడు మనకి డ్యూరేషన్తో మ్యాటర్, రెండిట్లో డ్యూరేషన్ తక్కువే కాబట్టి సో ఫస్ట్ మనం ల్యాండ్ యాడ్ చేసాం అనుకున్నాం, నెక్స్ట్ వాటర్ డ్యూరేషన్ యాడ్ చేస్తాం. అయిపోయింది. ఎల్స్ ఏంటి? ఇక్కడ స్టార్ట్ టైం అనేది వాటర్ ఎక్కువ అయినప్పుడు సేమ్ ఇదే రిపీట్ అవుద్ది. ఏమంటే రివర్స్ జరుగుతుంది సార్. ఇంకా అప్డేట్ చేయొచ్చు అనుకుంటా. ఇది ఆర్డర్ ఆఫ్ ఎంత ఉంది? ఫర్ లూప్ ఇంటూ రెండు ఫర్ లూప్. ఇలాంటి కండిషన్ అంటే జస్ట్ ఇది ఆర్డర్ ఆఫ్ 2n అనమాట.
స్క్వేర్ నుంచి 2nకి తెప్పించారు. నైస్. సో ఏదో చెప్తాను. టైం కోసం ఇది ఏంటిది, ల్యాండ్ టైం కాదు, వాటర్ టైంని బేస్ చేసుకొని చేయాలంటే ఇక్కడ ల్యాండ్ టైం గురించి కాదు, వాటర్ గురించి మాట్లాడాలి. వాటర్. సో వాటర్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు ల్యాండ్తో ఇప్పుడు ల్యాండ్ కాబట్టి ల్యాండ్ ఇండెక్స్ ఉండాలి. టైంతో కంపేర్ చేస్తాం. టైం ఈక్వల్ టు ల్యాండ్ వస్తుంది. ఇక్కడ టైం ఈక్వల్ టు వాటర్ కాదు, ల్యాండ్. ఎందుకు ఇలా అంటున్నానంటే ఇక్కడ చూడండి, మనకి ఇప్పుడు ఇది తక్కువ లేదంటే ల్యాండ్ అనేది ఇప్పుడు తక్కువ ఉంటే ఇది తక్కువ లేదంటే ఏంటి మీనింగ్, ఇప్పుడు వాటర్ అన్నది. సో వాటర్ అనేది తక్కువ కాబట్టి వాటర్ని కంప్లీట్ చేసాం. సపోజ్ వాటర్ టైం అయిపోయింది. సో వాటర్ టైం అనేది ఇంకా గ్రేటర్ ఉందంటే వాటర్ ల్యాండ్ టైం ఏంటి, వాటర్ ల్యాండ్ టైం ఏంటి, సారీ ల్యాండ్ స్టార్ట్ టైం ల్యాండ్. సపోజ్ ల్యాండ్ స్టార్ట్ టైం అనేది ఇంకా గ్రేటర్ ఉందంటే అప్పుడు మీనింగ్ ఏంటి, ల్యాండ్ స్టార్ట్ టైం అనేది ఇంకా తక్కువ ఉందంటే మనం వెయిట్ చేయాలి ల్యాండ్ టైం అయ్యేంతకి. ల్యాండ్ టైం అయిపోయేంతకి, లేకపోతే ఉన్న టైంకే మనం ల్యాండ్ డ్యూరేషన్ యాడ్ చేసుకుంటే రిటర్న్ చేస్తాం టైం. లేకపోతే యాక్చువల్లీ జీరోకి ఎప్పటికీ వెళ్ళదు. ప్రాబ్లం రిటర్న్ జీరో. అన్రీచబుల్ స్టేట్మెంట్ ఉంది అంటే తీసేయచ్చు. అవునా, ఇప్పుడు ఇక్కడ అవుట్పుట్ క్లియర్. నో 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 నో. సో ఏమైంది ఇక్కడ చూద్దాం. సో ల్యాండ్ స్టార్ట్ టైం ఈ రెండు మార్క్ అయితే ఖచ్చితంగా. సో ఇది 5కి స్టార్ట్ అయింది, ఇది 1కి స్టార్ట్ అయింది. రెండులో చిన్నది ఇది 1 కాబట్టి 1కి స్టార్ట్ చేయాలి. సో స్టార్ట్ టైమ్స్ ఎక్కడ చెక్ చేస్తున్నాయి, ఇక్కడ ల్యాండ్ స్టార్ట్ టైమ్ ఆఫ్ మిన్ ల్యాండ్ ఇండెక్స్. సో ల్యాండ్ అనేది చిన్నగా ఉందా, వాటర్ అనేది చిన్నగా ఉందా, ఇక్కడ మనం చెక్ చేసుకున్నాం. ఏం చేయాలంటే ఇక్కడ మనం ప్రింట్ చేయాలి. సిస్టమ్ ప్రింట్ చేయడానికి ఏం లేదు, ఉండేది అదే 0 పాయింట్ చేస్తుంది. సో ఇక్కడ ఏం చేసాము, ల్యాండ్ స్టార్ట్ టైం చిన్నదా, ఇది స్టార్ట్ టైం చిన్నదా, ఇది 5 ఇది 1. 5 1 ఆబ్వియస్లీ 1. సార్ ల్యాండ్ చిన్నగా ఉందా అని అడుగుతుంది. ల్యాండ్ చిన్నగా ఉందా అంటే లేదు. అప్పుడు ఇక్కడికి రెండు ఈక్వల్ ఉన్నాయా, లేవు. ల్యాండ్ స్టార్ట్ టైం ల్యాండ్ ఇండెక్స్, వాటర్ స్టార్ట్ టైం వాటర్ లేవు కాబట్టి ఇప్పుడు ఇక్కడికి వస్తుంది. సో ఇక్కడ ఏం చేస్తుంది, మిన్ వాటర్ టైం తీసుకుంటుంది. మినిమం వాటర్ టైం ఎంత, 11 అంతేనా. సో 11కి +3 యాడ్ చేస్తే 14 అవ్వాలి ఆన్సర్. ఆబ్వియస్లీ అంతే కదా. 1కి +10 యాడ్ చేస్తే 11 అవుతుంది. 11కి 3 యాడ్ చేస్తే 14 అవ్వాలి. ఇప్పుడు మినిమం వాటర్ టైం ఎంత అవుతుంది, 11 అవుతుంది. అంటే ఇక్కడ వెళ్ళేటప్పుడు టైం అంటే ఏమన్నాను, వాటర్ స్టార్ట్ టైం ప్లస్ డ్యూరేషన్ కాబట్టి స్టార్ట్ టైం 1 కాబట్టి 1 + 10 11 అవుతుంది. సో ఇక్కడ మనం ఒకసారి ప్రింట్ చేద్దాం. సిస్టమ్ ఇలా ఒకసారి వస్తుంది కాబట్టి ప్రాబ్లం లేదు. చూద్దాం అసలు అట్లీస్ట్ ఈ పాయింట్ని రీచ్ అయిందా లేదా. అవుట్పుట్ అయితే వచ్చింది 11 అని. సో కరెక్ట్ ఇక్కడ వరకు 11. ఓకే, సో ఇప్పుడు చెక్ చేస్తుంది ల్యాండ్ స్టార్ట్ టైమ్ ఆఫ్ మిన్ ఇండెక్స్. సో ల్యాండ్ అనేది ఎంతకి స్టార్ట్ అయ్యింది, ల్యాండ్ స్టార్ట్ అనేది 5 ఉంది. 5 అనేది గ్రేటర్ దాన్ ఈక్వల్ టు టైమ్ కాదు అంటే ఖచ్చితంగా కలిసి వస్తుంది. సో టైమ్ ఈక్వల్ టు ల్యాండ్ డ్యూరేషన్ ఆఫ్ ఇండెక్స్ కాదే, ఆబ్వియస్లీ కాదు. చూడండి ఇక్కడికి 11 వచ్చింది. 11 కంటే ల్యాండ్ ఎక్కువ కాదు కాబట్టి ఏం చేయాలి, టైంకి దీన్ని యాడ్ చేయాలి. నేను ఈక్వల్ టు ఇచ్చేసా, తప్పు, అది తప్పు. ఇక్కడ మీరు కరెక్ట్ గమనిస్తారంటే ఇక్కడ కూడా చేస్తే అదే తప్పు అన్నది. ఇక్కడ ఏం చేయాలంటే సపోజ్ టైం అనేది మిన్ వాటర్ టైం అనేది ఉంది.
అసలు మీకు చెప్పట్లేదు, నేను ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకుంటున్నా. మిన్ వాటర్ టైం అనేది ఎంత? 11 కంటే ఈ ల్యాండ్ స్టార్ట్ టైం అంటే 5 అనేది గ్రేటరా. గ్రేటర్ అంటే ఎందుకంటే మనం వెయిట్ చేయాలి, అప్పుడు మిన్ ల్యాండ్ టైంని డైరెక్ట్ తీసుకోవచ్చు, దాని డ్యూరేషన్. కానీ కాదు, ఇక్కడ అది కాదు మ్యాటర్. సో ఎల్స్ కాబట్టి ఇక్కడ మనం ఏం చేస్తాము, ప్రజెంట్ ఏదైతే మనకు అయిపోయిందో దాని తర్వాత మనం ఏం చేయాలి, సో డ్యూరేషన్ యాడ్ చేయాలి. సో టైం ప్లస్ ఈక్వల్ టు ల్యాండ్ డ్యూరేషన్, ఇక్కడ కూడా టైం ప్లస్ ఈక్వల్ టు వాటర్ డ్యూరేషన్. ఇప్పుడు రన్ చేద్దాం. సో ఇది 14, ఇది 9. ఇక్కడ యాక్చువల్లీ మనం రిమూవ్ చేయొచ్చు అనుకుంటా ఇది ఎందుకంటే ఇప్పుడు ల్యాండ్ గ్రేటర్ దాన్ టైమ్, ఇక్కడ మనం జస్ట్ స్టార్ట్ టైంతో కంపేర్ చేస్తే ఇక్కడ డ్యూరేషన్తో కంపేర్ చేస్తాం. సో యా, గెటింగ్ ఫైన్. ఎర్రర్ వచ్చింది. నో ప్రాబ్లం. డౌన్. ఇప్పుడు ఇక్కడ రెండింటికి ఏం తీసుకుంటుంది, ఇది తీసుకుంటుంది. చూడండి 14:30. ఇది 14:30. ఇది ఏ సెలెక్ట్ చేసుకుంటే ఖచ్చితంగా ఇది 14:30 వచ్చింది కాబట్టి ఇందులో 691 54 అంటే 691 సెలెక్ట్ చేసుకుంటుంది. ఆన్సర్ మనకు తెలియదు స్టిల్. రెండిట్లో కాబట్టి 6కి స్టార్ట్ అయితే 6 + 91 వరకు చేస్తుంది. ఓకేనా? తర్వాత ఆబ్వియస్గా మనకి 4:30 చేస్తుంది. 91 6 + 91 అంటే 97. 97 + 30 మన ఆన్సర్. ఆబ్వియస్గా ఇక్కడ ఏం కలిగి ఉంటుంది, ముందు ఇక్కడ మన ఇండెక్సెస్ అని ప్రింట్ చేయాలి. ఎక్కడ ప్రింట్ అవుతుంది, మిన్న వాటర్ ఇండెక్స్ అయిపోయింది కాబట్టి ఈ పార్ట్లో మనకి డిసైడ్ అవుతుంది. system.out.print water index plus space in land mix. Okay, no problem. Let's see. 0 ఇంకా 1. 82 మనం ఏంటి ఫస్ట్ ఏం చేద్దాం, ఇన్ వాటర్ ఇండెక్స్. సో ల్యాండ్ తర్వాత వాటర్ రావాలి. వాటర్ సో ఇది 14, ఇది 0. నేను అనుకున్నట్టు సెలెక్ట్ చేసింది. దీనికన్నా బెటర్ చేయొచ్చు. రాంగ్ ఆన్సర్లోకి వెళ్తే 125 127 వచ్చింది అవుట్పుట్. హౌ 125 54 + 71 అంటే అక్కడ 125 అయిపోతుంది. కాదు 82 42 కాదు. ఓకే 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 మేబీ ఇప్పుడు సపోజ్ ఈ 14 30 ఉంది. 30 + 14 అంటే 54. 54కి ఇది 54 ప్లస్ ఆల్రెడీ అయిపోయింది కాబట్టి ఇక్కడి నుంచి సపోజ్ అంటే 54 వచ్చిన తర్వాత 71 అప్పుడు 71 అయితే బెటరా, సెకండ్ 54 అప్పుడు 91 చేస్తే బెటరా, ఇది క్వశ్చన్. 54 + 71 ఎంత అవుతుంది, 4 + 1 5 + 5 12 అవుతుంది. అది పాయింట్. ఇప్పుడు అర్థమవుతుందా? అంటే మనం ఏం చేసాము, డైరెక్ట్గా ఈ 6ని తీసుకున్నాం, అలా తీసుకోకూడదు. అప్పుడు ఇది నా మెథడ్ రాంగ్ అనా, అంతే కదా. ఆల్మోస్ట్ నేను క్రాక్ చేశాను అన్నప్పుడు ఇలాంటి డౌట్ వస్తుంది. అనుకున్నా ఇలాంటి టెస్ట్ కేసెస్ లేదా ఏంటా అని. టెస్ట్ కేసు ఇప్పుడు నేను సాల్వ్ చేయగలిగితే అయిపోతుంది. ఇలాంటి కేసెస్ ఎప్పుడు అరైజ్ అవుతాయి అంటే దీని నుంచి ఎక్స్క్లూడ్ చేయడానికి. 14 ఇంకా 30 అన్నప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే సపోజ్ మన యాక్చువల్ కోడ్గా ఏమవుతుంది, 691 అనేది స్టార్ట్ టైంని వేస్ట్ చేయకూడదని 6కి వచ్చేసి 91 అయిపోద్ది.
6 నుంచి 19 టైం వరకు 1 వరకు ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఇక్కడ మనకి గ్యాప్ ఎంత వచ్చింది, 20 గ్యాప్ వచ్చింది. ఓకే, ఇక్కడ ఇది ఆల్మోస్ట్ అయిపోయిన తర్వాత ఇది స్టార్ట్ అయింది. ఇక్కడ అసలు అంటారు మనం టూరిస్ట్ అనేవాడు మనకి అసలు వెయిట్ చేయట్లేదు. నాకు ఇది చూస్తా అంటే ప్రాసెసర్ ఉంటుంది చూసారా, ఓఎస్ ప్రాసెసర్, అది గుర్తొస్తుంది. షెడ్యూలింగ్ లాగా, ఓఎస్ షెడ్యూలింగ్, దాంట్లో ఆల్గోరిథం యూస్ చేయడం మనం. టూరిస్ట్గా టైం అనేది ఇంపార్టెంట్. సపోజ్ వాడు స్టార్టింగే మనం 14th తీసుకుంటే పక్క ఇదైతే కాదు. సో మనం మార్క్ చేసుకుంది ఈ రెండు, బట్ ఈ రెండు మార్క్ చేస్తే కరెక్ట్గా ఉంటుందని ఫీలింగ్. ఎందుకంటే 14 + 54 కదా, 54 + 71, 54 + 71 అంతా 125 ఎగ్జాక్ట్లీ. బట్ మనం 127 ఇచ్చినాం. ఇంక ఐడియా రావట్లేదు గైస్. సో ఇక్కడ వరకు చేశాను, ఇంకా నాకు బ్రెయిన్ పని చేయట్లే. 6 + 91 ఇది 97 అవుతుంది. సో 97కి ఇంకో 30 యాడ్ చేస్తాం. సో మన లాజిక్ ప్రకారం 127 వస్తుంది. ఎలా రిఫైన్ చేయాలి, ఎలా ఇది పాసిబిలిటీ వచ్చింది? ఇక్కడ టైం వేస్ట్ అవుతుందని నా ఫీలింగ్. అంటే 691 చేసేటప్పుడు ఏమైందంటే టైం అనేది వేస్ట్ అవుతుంది. కానీ మనం చూసుకున్నాం 16 + 91 అంటే ఏమవుతుంది, కానీ ఇదే టైంలో ఇది రన్ అవుతుంది కదా, అప్పుడు అది వేస్ట్ అవ్వదు. ఇక్కడ ఇది సపోజ్ డ్యూరేషన్ ఎక్కువ ఉన్నా కూడా ఇది ఉండదు. మేబీ మనం రెండింటికి డ్యూరేషన్ తక్కువ ఉన్నట్టు తీసుకోవాలా, దీనికి తేడా ఏముంది? ఓకే, సో మనం ఏం చేద్దామంటే ఈ కోడ్ని కాపీ చేసుకుంటా. ఈ కాంటెస్ట్ ఎండ్ ఇక్కడితో అయిపోయింది. నేను స్ట్రీమింగ్ కూడా ఆపేస్తున్నా. ఇక్కడితో ఎండ్ అయిపోయింది, మనకు చాలు. జస్ట్ ఈ క్వశ్చన్స్ చూసుకొని వెళ్ళిపోదాం. ఫస్ట్ రన్ యువర్ కోడ్ ఫస్ట్. So you are given an integer array nums and integer k. An array is considered balanced if the value of its maximum element is at most k times the minimum element. You may remove any number. Actually, brain baneta 215 k equal to 2. Output 1. So you are given an integer array nums and integer k. Okay, nums and k is considered. Your array is considered balanced if the value of its maximum element is at most k times the minimum element. అంటే మనం మ్యాక్సిమం ఎలిమెంట్ అనేది మినిమం ఎలిమెంట్ కంటే k టైమ్స్ ఉండాలి. అంటే మ్యాక్సిమం అంటే 5 అనేది 1 కంటే 2 టైమ్స్ ఉందా, 2 టైమ్స్ ఉందా. సో యూ మే రిమూవ్ ఎనీ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఫ్రమ్ nums without making it empty. Return the minimum number of elements to remove so that the remaining array is balanced. An array of size 1 is considered balanced as its maximum and minimum are equal and the condition always holds true. ఇంటీజర్ కే ఉంది కదా, అంటే 1 × 2 అనేది 2, కానీ అది 2 కాదు కదా, గ్రేటర్. ఇప్పుడు వీడు ఏమన్నాడు కండిషన్ చూడండి. సో నమ్స్ అనే ఒక ఇంటీజర్ అరే ఉంది, అందులో కే అంటే ఆయన ఇంటీజర్ కే అని ఉంది. ఇక్కడ కే అన్న సపోజ్ 2 అని ఉంది, అదే తీసుకున్న ఎగ్జాంపుల్ 2 అని. సో ఏమన్నాడు, అరే అని బ్యాలెన్స్ ఎప్పుడు అంటారు, ఇఫ్ ఇట్స్ మ్యాక్సిమం ఎలిమెంట్ ఇస్ అట్మోస్ట్ కే టైమ్. అట్మోస్ట్ అంటే మ్యాక్సిమం కే టైమ్స్, అంటే ఇంకా తక్కువ కూడా ఉండొచ్చు. అంటే సపోజ్ మిన్ ఎలిమెంట్ 1 ఉంటే 1 × 2 అనేది మ్యాక్సిమం ఎలిమెంట్ అవ్వాలి. దానికంటే ఉన్న ఎలిమెంట్ మొత్తం రిమూవ్ చేసేయాలి. అంటే అప్పుడు మనం ఏం చేయాలి, ముందు కేని క్యాలిక్యులేట్ చేసి, అంటే 1 × 2 కదా, అంటే ముందు ఇవన్నీ ఉన్న అన్నింటిలోనే మినిమం ఎలిమెంట్ తీసుకోవాలి. 1 × 2 చేయాలి. 1 × 2 చేస్తే ఏమవుతుంది, ఒక వాల్యూ వస్తుంది. అది కాకుండా ఉన్న రిమైనింగ్ వాల్యూస్ అన్నింటినీ రిమూవ్ చేసేయాలి. అప్పుడు అవుట్పుట్ 1 అంటారు. అంటే అసలు అప్పుడు అవుట్పుట్ ఎలా అంటారు, అసలు అవుట్పుట్ అంటే ఏంటి, రిటర్న్ మినిమం నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ టు రిమూవ్ సో దట్ రిమైనింగ్ అరేంజ్ బ్యాలెన్స్. ఎన్ని ఎలిమెంట్స్ మనం రిమూవ్ చేయాలి, అప్పుడు ఏం చేస్తాము, ఈ మినిమం ఎలిమెంట్ కంటే, ఓకేనా, మినిమం ఎలిమెంట్ మల్టిప్లైడ్ బై కే కంటే గ్రేటర్ ఉన్న ఎలిమెంట్స్ ఎన్ని అయితే ఉన్నాయో ఆ కౌంట్ కావాలి మనకి. సో మనం ఫస్ట్ ఎలిమెంట్ని ఫైండ్ చేయాలి ఫర్ లూప్ యూస్ చేసి.
మేబీ ఈ కోడ్ రాసేయచ్చు. జస్ట్ చేస్తున్నా. సో ఇన్ మిన్ ఎలి ఇంటూ మిన్ ఎలిమెంట్ ఈక్వల్ టు integer dot max underscore value. ఇక్కడ మ్యాథ్స్ లో కూడా ఏ క్యాపిటల్ ఇవ్వాలి. క్లోజ్ చేద్దాం. ఓపెన్ చేద్దాం. నెక్స్ట్ మిన్ ఎలిమెంట్ ఈక్వల్ ఇంటిజర్ డాట్ మ్యాక్స్. మిన్ ఎలిమెంట్ అని తీసుకున్నాం. ముందు మిన్ ఎలిమెంట్ ఫైండ్ చేయాలి. ఫర్ int I equal to 0, I less than nums dot length I plus plus. ఓకే, ఈ టైంలో ఏంటంటే మనం మిన్ అప్డేట్ చేయాలంటే ఎలిమెంట్స్ అన్ని ఇచ్చేసి మ్యాథ్ డాట్ మిన్ ఆఫ్ ఎలిమెంట్ nums ఆఫ్ యాక్చువల్ ఫర్ ఈచ్ లూప్ యూస్ చేసి ఉండాల్సింది. ఈక్వల్ టు మ్యాథ్ డాట్ మిన్ ఆఫ్ మిన్ ఎలిమెంట్ కామ నమ్స్ ఆఫ్ ఐ. సో మనకి ఫైనల్గా మిన్ ఎలిమెంట్ అనేది వచ్చేస్తుంది. ఇక్కడ వచ్చిన తర్వాత మనం ఏం చేయాలి? ఇంట్ అట్మాక్స్ అని తీసుకున్న ఒకటి వాల్యూ. అట్మాక్స్ ఎంతవరకు వాల్యూస్ ఉండొచ్చు అంటే మిన్ ఎలిమెంట్ in element k వరకు ఉండొచ్చు. ఎనీ నెంబర్ గ్రేటర్ దాన్ దాన్ అంటే ఎన్ని అయితే ఉన్నాయో దాని కౌంట్ తీసుకోవచ్చు. ఇంటూ కౌంట్. మనం రిమూవ్ చేయమని చెప్పి అడగలే, ఎన్ని ఉన్నాయని కౌంట్ చేసుకోవాలి. సో ఫర్ ఈచ్ లూప్ తీసుకున్నాం ఈసారి ఇంటూ నమ్ ఆఫ్ నమ్స్ ఇఫ్ అట్మాక్స్ ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు కూడా ఈక్వల్గా ఉన్నా కూడా రిమూవ్ చేయాలి. సో రిమూవ్ ఎన్ని ఎలిమెంట్ ఆఫ్ నమ్స్ వితౌట్ అట్మోస్ట్ ఉండే వాల్యూ. అట్మోస్ట్ కే టైమ్స్ అట్మోస్ట్ అన్నాడు అంటే మ్యాక్సిమం ఉండొచ్చు, అది ఉండొచ్చు అండి, అంటే అది కూడా ఉండొచ్చు. సో చిన్నగా అయిపోతే అంటే దానికంటే గ్రేటర్ అన్మాక్స్ కంటే గ్రేటర్ ఎలిమెంట్ అనేది నమ్ అయితే అప్పుడు మనకి కౌంట్ అనేది ఇంక్రీజ్ అవ్వాలి. అంటే కౌంట్ ప్లస్ అవ్వాలి. లాస్ట్లో రిటర్న్ చేయాలి కౌంట్. రిటర్న్ రైట్ రాంగ్ దేవుడే నిర్ణయించాలి. ఇక్కడ 1 అని వచ్చింది, ఇక్కడ 2 అని వచ్చింది, ఆన్సర్ 3. ఇక్కడ 0 అని వచ్చింది బట్ ఆన్సర్ 2. ఎలా ఇప్పుడు ఒక బాధ చూడండి, ఆలోచించి చెప్తాను. సపోజ్ ఇప్పుడు ఇదే ఉంది, 2 1 5 ఉంది. 1 అనేది మినిమం ఎలిమెంట్. సో 1 into 2 అనేది ఏమవుతుంది? 2 అవుతుంది. సో 2 కంటే గ్రేటర్ ఉన్న ఎలిమెంట్ ఏంటి? 5. 5ని రిమూవ్ చేస్తాను. ఓకే ఫైన్. సో మనకి ఇక్కడ ఏమైంది? 5 ఒక్కటే రిమూవ్ చేస్తే వచ్చేసింది కాబట్టి ఆన్సర్ 1 అయింది. ఓకే, సో ఇక్కడ ఎక్స్పెక్టెడ్ అవుట్పుట్ ఎంత? 1. ఓకే, నెక్స్ట్ సెకండ్లో చూడండి, మన అవుట్పుట్ 2 వచ్చింది. ఎక్స్పెక్టెడ్ అవుట్పుట్ ఎంత సెకండ్ దానికి? 2. ఓకే, థర్డ్ దానికి అవుట్పుట్ ఎంత? 0 వచ్చేసింది. సబ్మిట్. ఏదో వచ్చింది. చూద్దాం, ఇది చూడండి 13423. 1 into 2 అంటే ఎంత? ఓకే, 1 into 2 అంటే 2. 2 కంటే ఎక్కువ ఎలిమెంట్స్ ఎన్ని ఉన్నాయి? 2 ఉన్నాయి. సో 2 రిమూవ్ చేయాలా? లేకంటే మనం 23ని తీసుకొని అంటే పోనీ 1ని రిమూవ్ చేసి, ఓకే 1 రిమూవ్ చేసేస్తే 23 24 ఉంటాయి. అప్పుడు ఇక్కడ 1 రిమూవ్ చేయాలి కదా, దీనికోసం మళ్ళీ 2 రిమూవ్ చేయాలి. బట్ ఇలా అయితే మిన్ ఎలిమెంట్ని రిమూవ్ చేసుకుంటూ వెళ్తే 1 రిమూవ్ చేయాలి. ఇదొక కేసు. ఓకేనా? అంటే మిన్ ఎలిమెంట్ మరీ చిన్నగా ఉంటే ఏం చేయగలుగుతాం? ఇదొక కేసు. ఇలా అయినట్టే మనం ఇంకా రేపు ChatGPT ఏదో చూసి మనం నేర్చుకోవాలి. ఇక్కడితో ఎండ్ చేస్తున్నా. బై బై గైస్.